మంచిది. దేవుని యొక్క వాక్య భాగం పరిశుద్ధ గ్రంథంలో నుంచి నిర్గమకాండము 27వ అధ్యాయం. మరొకసారి మూలవాక్యముగా మొదట నుండి కొన్ని వచనాలు చదువుకొని ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. మరియు 5 మూరల పొడవు 5 మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకర్రతో నీవు చేయవలెను. ఆ బలిపీఠము చౌకముగా ఉండవలెను. దాని ఎత్తు 3 మూరలు, దాని 4 మూలలు దానికి కొమ్ములను చేయవలెను. దాని కొమ్ములు దానితో ఏకాండముగా ఉండవలెను. దానికి ఎత్తడి రేకు పొదిగింపవలెను. దాని బూడిద ఎత్తుటకు కుండలను, గరిటెలను, గిన్నెలను, ముండ్లను, అగ్ని పాత్రను చేయవలెను. ఈ ఉపకరణములన్నీ ఎత్తడితో చేయవలెను. దేవుడి మాటలు దీవించునుగాక. మంచిది. ప్రత్యక్ష గుడారములో మనం ధ్యానం చేస్తున్నప్పుడు మరొకసారి నిర్గమకాండం 27వ అధ్యాయం 8వ వచనం మీరు చూస్తే ఒక మాట మనకు అక్కడ కనబడతా ఉంటుంది. నిర్గమకాండము 27వ అధ్యాయం 8వ వచనం మీరు చూడండి ఒకసారి. 8వ వచనం, పలకలతో గొల్లగా దానిని చేయవలెను. కొండ మీద నీకు చూపబడిన పోలికగానే వారు దానిని చేయవలెను. ఎన్నిసార్లు చెప్పారు ఈ మాటని? దేవుడు ప్రత్యక్ష గుడారం ఇచ్చినప్పుడు, ఆ ప్రత్యక్ష గుడారం నాకు చెప్పేటప్పుడు కొండ మీద నీకు నేను ఏదైతే చూపించానో అని అన్నాడు. అంటే దేవుడు ప్రత్యక్ష గుడారం గురించి చెప్పాడా, చూపించాడా? చెప్పాలి. నేను కొండ మీద నీకు చూపించిన విధముగా నువ్వు చేయటానికి జాగ్రత్త పడమన్నాడు. అంటే ప్రత్యక్ష గుడారమును దేవుడు మాటలతో చెప్పలా, అతనికి వస్తువులన్నీ చూపించాడు. అది ఎలాగో చేయాలో, ఏమి చేయాలో, ఎలాగుంటుందో అవన్నీ పరలోకంలో ఉన్నాయి. ఆ పరలోకంలో అన్నీ కూడా దేవుడు ఆ రోజు సినాయి పర్వతం మీద తీసుకుని వచ్చి ఆ 80 రోజుల పాటు, ఎన్ని రోజులు? 80 40 40 రోజులేనా? 40 రోజులేనా? సరే, ఈసారి మళ్ళీ ఆ వాక్యం బాగా చూడండి. ఒకసారి 40 రోజులు ఉన్నాడు. వచ్చిన తర్వాత పలకలు తీసుకొచ్చాడు. కోపంతో ఆ పలకలు ఇసిరి మంటలు వేసాడు. మళ్ళా వెళ్ళి మళ్ళీ 40 రోజులు ఉన్నాడు. అది అంటే 2 సార్లు 40, అంటే మరలా దేవుడు ఎక్స్ప్లెయిన్ చేశాడు. కాబట్టి 40 80 దినాలు మోసే దేవుడితో ముఖాముఖిగా మాట్లాడిన సందర్భాలు ఉంటాయి. అయితే ఆ చెప్పినప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, నేను నీకు చూపించేటువంటి దాన్ని జాగ్రత్త పడమని అన్నాడు. జాగ్రత్త పడని ఒకసారి చెబితే పర్లా, అన్నిసార్లు చెప్పాడంటే దేవుడు చెప్పేటువంటి ప్రత్యక్ష గుడారము తాత్కాలికమైనటువంటి గ్యారెంటీగా కాదు. కాబట్టి దీనికి దేవుడు చాలా ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఇచ్చాడు. అంతేకాదు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 50 అధ్యాయాలు ఈ ప్రత్యక్ష గుడారాన్ని కేటాయించాడు. అలాంటిది ఇది జరిగిపోయినటువంటి కాలానికి మాత్రమే కాదు, కానీ జరుగుతున్నటువంటి కాలానికి, జరగబోయేటువంటి కాలానికి ఇది సూచనగా ఈ ప్రత్యక్ష గుడారాన్ని నిర్మాణం చేశాడు. కాబట్టి వాటిలో ప్రతిదీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకా మీకు చెప్పాలంటే, మనం బలిపీఠం యొక్క కొలతలు తెలుసుకున్నాం. ఆ బలిపీఠం తర్వాత దానికి ఉన్నటువంటి 4 కొమ్ములు చేయమన్నాడు. ఎలాగునా అక్కడ రాసేది మర్చిపోయినట్టున్నారు, చూడండి ఒకసారి. 3వ వచనం ఏముంది అక్కడ? 27వ అధ్యాయం 3వ వచనంలో 2వ వచనం నుంచి, దానికి 4 మూలల దానికి కొమ్మలు చేయవలను. దాని కొమ్ములు దాని తేకాండంగా ఉండవలను. దానికి ఇత్తడి రేకు పొదిగించవాలి. ఎందుకు మళ్ళీ కొమ్మలు చేయమంటున్నాడు? కొలతలతో పాటు దేవుడు కొమ్ములు చేయండి అన్నాడు. అలాగే కొమ్మలు చేయమన్న తర్వాత దానికి ఇత్తడితో పొదిగించండి అన్నాడు. వినండి, ఆ ఇత్తడి అనేటువంటిది తర్వాత మీకు ప్రత్యక్ష కూడా లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఉండదు. అర్థమవుతుందా? బయట అనేటువంటి ఇవి కొన్ని విషయాలు ఆవరణ వరకే కొన్ని వస్తువులు వాడారు, ఆవరణ వరకే కొన్ని లోహాలు వాడారు. అలా తర్వాత పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిన తర్వాత ఈ ఆవరణలో వాడిన లోహాలు కొన్నిటిని పరిశుద్ధ స్థలంలో వాడాల. ఇలాగున ఏదన్నా ఒక పని చెప్తున్నాడంటే దాని కొమ్ములు కానివ్వండి, ఆ తర్వాత దానికి పాత్రలు చేయమన్నారు. ఏం పాత్రలు కావాలంట? ఏమేం పాత్రలు చేయాలి? కొండలు చేయాలా? కొండలు, గరిటెలు, ఇవన్నీ ఏం చేసి ముండ్లు ఏం చేయాలంట? ఇప్పుడు మనం అన్నీ కూడా కొండ సట్టు తీసుకుని వేరే కాపురం పెట్టినట్టుగా ఏం కాల, కొండలు, సట్టులు, గరిటెలు ఇవన్నీ తీసుకుని జాగ్రత్త పడమంటున్నాడండి. చూడండి, దేవుడు కొండను కూడా చూపించాడు అక్కడ, దేవుడు అక్కడ గరిటెలు కూడా చూపించాడు, దేవుడు అక్కడ ముండ్లు కూడా చూపించాడు, అలాగా ముండ్లు లాంటి పాత్ర చూపించాడు, అలాగనే జల్లెడ వంటి పాత్ర కూడా చూపించాడు. ఇవన్నీ మళ్ళీ ఎత్తడితో చేయమని జాగ్రత్తగా. ఈ ఉపకరణాలన్నీ కూడా బలిపీఠం దగ్గర వాడే ప్రతి ఉపకరణం కూడా అవి ఇత్తడితో చేసి ఉండాలని మరి చెప్తా ఉన్నాడు. బలిపీఠము దగ్గర
ఈ ఇత్తడి ఉపకరణాలు ఎందుకు చేయమన్నాడు? అలాగని ప్రతి ఉపకరణాన్ని గురించి కూడా దేవుడు ఊరకే చెప్పలేదు. ఎందుకంటే బైబిల్లో సున్నైనను పూర్తి చేయండి మిగిలినవి. నేను సగమే అంటా, మిగిలిన సగం మీరు పూర్తి చేసేయాలి. సున్నైనను పొల్లైనను తప్పిపోదు అని అన్నాడు. సున్నాను పొల్లేనే తప్పిపోదని చెప్పిన దేవుడు ప్రతి ఉపకరణాన్ని కూడా వేస్ట్గా రాస్తాడు చెప్పండి. అక్షరము సున్నాలతో సహా దీన్ని జాగ్రత్త పడినటువంటి దేవుడు, వాటిని జాగ్రత్తగా చూడమనేటువంటి చెప్పిన దేవుడు ఈ రోజున ఉపకరణాలు ఏ ఉపకరణాన్ని కూడా వేస్ట్గా వ్యర్థముగా అయితే ఉపకరణాల గురించి దేవుడు రాయలేదు. కాబట్టి ప్రతి ఉపకరణానికి ఏదో ఒక ఇంపార్టెన్స్ దేవుడు ఇస్తున్న సంగతి మనం గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా ధ్యానం చేయాలి. అలాగనే ఈ దినమున చివరిగా మరి 3 అనేటువంటి సంఖ్యలో నుంచి ఒక సూచన దేవుడు ఎందుకు ఈ మాట చెప్పాడు? 3 అనేటువంటి విషయాల్లో మనం 3 గంటల ప్రార్థన చెప్పాం. 3 అనే విషయాల్లో 3 దినాల గురించి చెప్పాం. 3 అనే విషయాల్లో 3 సంవత్సరాల గురించి చెప్పాం. ఇలా 3 గురించి 1 కాదు 2 కాదు మనం ఎన్ని చెప్పామో లెక్కలే, ఎన్నిసార్లు ఇంకా ఎన్ని చెప్పినా తరగకుండా అనేకమైన విషయాలు అందులో మనకు కనపడతాయి. అయితే మనం ఈ దినమున 3 అనే సంఖ్యలో గురించి విశేషంగా చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన అనేకమైనటువంటి స్వస్థతలు చేశారు, అనేకమైనటువంటి రోగులను బాగు చేశారు, అనేకమైన సూచక్రియలు చేశారు, అనేకమైన అద్భుతాలు చేశారు. కానీ వాటిలో అనేక మంది చనిపోయినటువంటి వాళ్ళని కూడా బ్రతికించారు. ఎంతమందిని బ్రతికించారు? యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయినటువంటి వాళ్ళు బ్రతికించారు కదా. ఎంతమందిని? పెద్దగా పేరు చెప్పండి గుర్తున్నట్టు. ఒకటి లాజరు గారు, 2 వెధవరాలి కుమారుడు, 3 నోట్లో వస్తుందన్నారు, రావట్లేదు బయటకు. యాయిరు కుమార్తె, ఇలా 3. అవును, యేసుక్రీస్తు ప్రభు ఎంతోమంది చనిపోయినటువంటి వాళ్ళు బ్రతికించిన, ఎంతోమందిని చనిపోయినటువంటి వాళ్ళకు స్వస్థతలు చేసిన, కేవలం ఈ 4 సువార్తలో 3 మాత్రమే ప్రస్తావన చేశారంటే ఏదో పాట మనకి చెప్పండి. ఊరికే రాపించుంటాడు దేవుడు చెప్పండి. పైగా 4 ఇంకో విషయం కూడా చెప్తాను. బైబిల్లో కొన్ని ఉపమానాలు 1-3 సార్లు రాసి ఉంది. బైబిల్ ఎక్కువసార్లు రాసిన ఉపమానం పేరు చెప్పండి. యేసు ప్రభు చెప్పిన ఉపమానాలు మొత్తం ఎన్ని ఉపమానాలు చెప్పారు? అయిపోయింది. 39 ఉపమానాలు, 4 సువార్తలు ఉన్నాయి కదా. వాటిలో ఎక్కువసార్లు వచ్చిన ఉపమానం ఏది చెప్పండి? ఉపమానం రొట్టెగా కాదు ఇంకా. ఎస్, ఒక మనుషుడు విత్తనాలు చేతపట్టుకుని పొలంలో జరిగినటువంటి విత్తనాలు కూర్చొని రాత్రి నేలపై పడ్డాయి, ముళ్ళ కంచెలో పడ్డది కదా. ఆ ఉపమానంలో 1-3 సార్లు ఆ ఉపమానం దేవుడు చెప్పాడు. అంటే అది ఇంకెంత ఇంపార్టెంట్ చూడండి. దేవుడు ఒకసారి చెప్తేనే చాలా ఇంపార్టెంట్ ఉంది. అలాంటిది 1-3 సార్లు చెప్పాడంటే అది ఇంకా ఎక్కువ, దాని గురించి మనం ధ్యానం చేయాలి. అలాగనే దేవుడు చేసినటువంటి అలాగ కార్యములు అనేక, ఒక ఉపమానంలో అన్నిసార్లు రాసిన, దేవుడు అద్భుతాలు చేసినటువంటి విషయాలు రాసిన, కేవలం చనిపోయినటువంటి వారిని 3 మాత్రమే ప్రస్తావన చేశాడంటే బలిపీఠం దగ్గర మనకి ఏదో ఒక పాఠము. ఈ బలిపీఠము దగ్గరకు వస్తే, బలిపీఠం అంటే ఎవరని చెప్పుకున్నాం? ఆధ్యాత్మిక ప్రపంచంలో బలిపశువు యేసు ప్రభువే, బలిపీఠము యేసు ప్రభువే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు దగ్గర కనుక నీవు నేను వస్తే ఈ ప్రత్యక్ష గుడారంలో బలిపీఠాన్ని మీకు చూడగానే మనకు అర్థమవుతున్నటువంటి 3 అనే సంఖ్యలో యేసు ప్రభు కొత్త నిబంధనలు అనగా యేసు ప్రభు శరీరధారికి వచ్చినప్పుడు ఏ బలిపశువు అయితే ఈ లోకానికి బలిపీఠం మీదకి ఎక్కారో ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యములు, చనిపోయినటువంటి వారిని బ్రతికించిన వాళ్ళు 3 మాత్రమే ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నారు. అనగా సువార్తల్లో రాయబడినటువంటి 3 చేశాడంటే ఆ 3 నుంచి మనం కూడా ఏదో పాఠము నేర్చుకోవాలి. ఆ ఖచ్చితంగా అనగా మరణకరమైనటువంటి జీవితాల్లో నుంచి అనగా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తే చనిపోయినటువంటి వ్యక్తులు ఎలాగున్నా బ్రతికిస్తాడో అనేటువంటి విషయాన్ని చూడండి. ఆ 3 విషయాలను నేను 3 విషయాలను ఒక్కొక్క విషయాన్ని నేను ప్రస్తావన చేస్తాను చాలా షార్ట్కట్లో. ఒక్కొక్కటే ఒక ప్రసంగం, కానీ 3టిని ఒకే ప్రసంగంలోకి మార్చడానికి ప్రయత్నం చేద్దాం. నెంబర్ 1 మత్తయి సువార్త 7వ అధ్యాయము 12వ వచనం నుంచి మీరు చూస్తే ఒక సంఘటన మనకు కనపడతా ఉంటుంది. ఆయన ఆ ఊరు గవిని యొద్దకు వచ్చి, ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడి వెలుపలకి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడు ఒక్కడే కుమారుడు, ఆమె వెధవరాలు. ఆ ఊరు జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిన ముట్టగా
మోయుచుండువారు నిలిచిరి. ఆయన, చిన్నవాడ లెమ్మని నీతో చెప్పుచున్నాను. ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగెను. దేవుడి మాట దీవించునుగాక. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు చూడండి, చనిపోయినటువంటి ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు వారిని వాళ్ళేం పిలవలేదండి. గమనించారా? ఇక్కడ ఈ సంఘటన మీరు చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారు వాళ్ళేమి పిలవలేదు. వాళ్ళ అమ్మ ఒక ఆవిడ ఉంది, ఒక వెధవరాలు ఉంది. పాప ఆమె ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు చనిపోయాడు. చనిపోతే ఆ కుమారుడు పాడి మీద పెట్టుకొని ఆ కుమారుడు సమాధి చేయడానికి తీసుకుపోతున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఆ సమీప గ్రామమునకు వస్తూ ఉండగా ఆ ఊరి దగ్గరకు వచ్చి ఈ సంఘటన చూశారు. చూసిన తర్వాత చాలా విచిత్రం ఏంటంటే, బైబిల్లో జరిగినటువంటి చాలా సంఘటనలో యేసు ప్రభు ఎత్తుక్కుంటానే వెళ్ళాడు, లేదా జనం వచ్చి యేసు ప్రభుని ఎత్తుక్కుంటానే వచ్చారు. కానీ ఈ సంఘటనలో మాత్రము యేసు ప్రభుని ఎత్తుక్కుంటా వాళ్ళు రాలేదు, వాళ్ళని ఎత్తుక్కుంటా యేసు ప్రభు రాలేదు. కానీ యాక్సిడెంటల్గా ఆ సంఘటన జరిగిపోయింది. ఎలాగునా అనుకోకుండానే ఆ సంఘటన జరిగిపోయింది. అనుకోకుండా జరిగినటువంటి ఆ సంఘటనలో వెళుతూ చూశారు. చూస్తే యేసు ప్రభు ఎందుకు ఆమె మీద కనికరపడ్డారంటే, వెధవాళ్ళు వెనక ఊరంతా నిలబడ్డారంట. ఎరా చెప్పండి. జనరల్గా కొన్ని చోట్ల చూస్తూ ఉండండి, మనవాళ్ళు చనిపోయినప్పుడు పోయేటప్పుడు ఆ బతుకున్నంతకాలం సంగతి ఎలా బతికావు కదరా, పోయిన తర్వాత నానేటువంటి వాళ్ళని మన కొరకు ఏడ్చేవాళ్ళు నలుగురు అన్న సంపాదించుకోండి అని అంటారు. ఎందుకలా? బతికుండగా నీకు ఎంతోమంది ఎలా ఉండరో తెలియదు, కానీ చనిపోయినటువంటి ఇంటి దగ్గర కనుక జనం ఎలా ఉంటారో వాళ్ళకు ఉన్నటువంటి పేరుని బట్టి ఉంటుంది. కొంతమంది అయితే వాళ్ళు చనిపోయినా వాళ్ళకి పడేసో ఊరు జనం పట్టించుకోరు, వాళ్ళు ఉన్నా పట్టించుకోరు, సచ్చినా పట్టించుకోరు. కొంతమంది ఉంటారు ఊర్లో అసలు ఎవరికి సంబంధమే లేకుండా బతుకుతారు. అసలు వాళ్ళు ఎందుకు పుట్టారు? అలాంటి మనుషుల్ని గాడితో పోల్చాడు. దేంతో? అడవి గాడిద వంటి ఎవరు? ఇష్మాయేలు అడవి గాడిద వంటి మనుషుడు అన్నారు. అంటే అర్థం ఏంటి? ఎవరితోనూ సంబంధం ఉండవు. నా తిండి నేను తింటాను, నా ముద్ద నేను తింటాను, నేను ఎవడికి పెట్టా. అందుకాడికి మనుషులుగా పుట్టడం ఎందుకు? మనిషి అనేటువంటి సంఘజీవి, సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులు. ఈ భూమి మీద మన సంఘాలు ఉన్న తర్వాత మనుషులు అనేటువంటి వాళ్ళు మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. అందరూ మంచోళ్ళు భూమి మీదే ఉండరు. కాబట్టి మన బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ అందరూ మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. కాబట్టి మనం మాట్లాడటం అనేది అందరితో మాట్లాడాలి. సహవాసం మాత్రం మంచి వాళ్ళతో చేయాలి. అర్థమైతే సపాట్లు కొట్టండి, అర్థం కాకపోయినా కొడతా ఉన్నట్టు చెప్తాను. మాట్లాడటం అనేది అందరితోనూ మాట్లాడాలి. అదే పౌలు అంటాడు, మీరు మాట్లాడకపోతే మరి మనందరం కూడా క్రైస్తవులతోనే మాట్లాడి భూమి అంతా క్రైస్తవులతోనే ఉండరా? కాబట్టి మాట్లాడటం అనేది ఎవరితోనే మాట్లాడచ్చు. సహవాసం వేరు, మాట్లాడటం వేరు. కాబట్టి విశ్వాస సంబంధించిన వ్యక్తుల జీవితాల్లో మనం మంచి వాళ్ళతో సహవాసం చేయాలి, పరిశుద్ధులతో సహవాసం చేయాలి. మాట్లాడటం లోకం అందరితోనూ మాట్లాడచ్చు, కానీ సహవాసం ప్రత్యేకంగా ఉండాలి. ఆ సహవాసం ఎలా ఉండాలంటే, నీ ఇంట్లో ఏదైనా ఒక సంఘటన జరిగితే ఊరంతా కన్నీరు గార్చేటట్టు ఉండాలి. దేవుడు ఇక్కడ జరిగినటువంటి సంఘటనలో ఈ మరణాన్ని దేవుడు చేసినటువంటి విషయాన్ని మీరు చూస్తే ఎలాగున యేసు ప్రభు జాలిపడంటే, ఆమె వచ్చి ప్రభువా నాకు సహాయం చెయ్యి అని ఆ మాట మాత్రం అడగలేదు. అట్లానే ఊరోళ్ళు కూడా వచ్చి ఆమె అడగలేదండి. యేసు ప్రభు వెళ్తూ ఉన్నారు. ఆ సంఘటన చూసి అనేక మంది ఆమె వెనక, అక్కడ మీరు చదివితే మీరు ఉంటుంది, ఆ ఊరందరూ కూడా ఆమె దగ్గర నిలబడ్డారంటండి. ఆ సంఘటన చూసి ఎంతమంది జనం ఆమె పక్కన ఉన్నారు. కాబట్టి ఆమె ఎలాంటి మంచి పేరుతో ఉండి ఉంటుంది. కాబట్టి యేసు ప్రభు ఆపండి బాబు, ఒక నిమిషం ఆపండి అన్నాడు. ఏంటయ్యా అని అన్నారు. ఏమి లేదు అని ఆ పిల్లోడు పుట్టుకుని బాబు లే అని అన్నాడు. అనగానే దిగ్గున ఆ పిల్లోడు, మీరు చదవండి అక్కడ ఏం రాసి ఉందో, యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడైతే ఆవిడని లెగవమని చెప్పాడో 14 వచనం, లూకాసు వార్త 7వ అధ్యాయం 14 వచనం మీరు చూస్తే, ప్రభు ఆమెను చూచి ఆమె ఎందుకు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్న వారు నిలిచిరి. ఆయన, చిన్నవాడ లెమ్మని నీతో చెప్పుచున్నాను నేను. ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి, ఇప్పుడు తలలో పైకి ఎత్తుకుని, దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎంత అద్భుతం అంటే, వాళ్ళ ఎడల కనికరపడి, పాప వెనక ఎంతమంది జనం ఉన్నారు కాబట్టి ఎంత మంచిదై ఉంటుందో, అందులోనూ అంతే వృద్ధాప్యం ఉన్నటువంటి ఆమె యవ్వన కాలపు బిడ్డను పోగొట్టుకుంది. కాబట్టి తోడుగా ఉన్నటువంటి బిడ్డ ఇప్పుడు లేకుండా పోయాడు. పైగా ఆవిడ మంచిది కనుక దేవుడు వాళ్ళ మీద జాలిపడి అక్కడ ఆగి, ఎంతోమంది యేసుప్రభు 3.5 సంవత్సరాలు భూమి మీద ఉన్నారు కదండి. 33 సంవత్సరాలు భూమి మీద ఉన్నారు. 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించారు. ఎంతమంది కళ్ళ ముందు చనిపోయి ఉంటారు చెప్పండి? ఒక్కడే చనిపోయారు అంటారు. ఈ ముగ్గురైనా చనిపోయింది. ఎంతోమంది ఆయన కళ్ళ ముందు చనిపోయారు కదా. కానీ వాళ్ళ మీద
దేవుడు చూడండి ఎంతమంది ఆ రోజు చనిపోయి ఉన్నా, యేసు ప్రభు శరీరం ఉన్నప్పుడు అనేక మంది చనిపోయి ఉన్నా, కానీ వీళ్ళ మీద ఈ అమ్మాయి మీద జాలిపడి, ఆ ముసలితనం ఆ యొక్క విధవరాల మీద జాలిపడి, పాప ఆమెకు తోడుగా ఉండాల్సిన బిడ్డ ఆమెను విడిచి వెళ్ళిపోయాడు అనుకుని, అమ్మ ఏడవబాక నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్పి వెంటనే బాబు లెగవమని చెప్పగానే ఆ పిల్లవాడు చక్కగా లేచి కూర్చుని మాట్లాడసాగెను. రైట్, ఇప్పుడు ఆ పిల్లవాడు ఎందుకు చచ్చిపోయాడు చెప్పండి? ఇప్పుడు ఆ పిల్లవాడు ఎందుకు చచ్చిపోయాడని చెప్పండి? లేచి కూర్చుని ఏం చేశాడంట? అదేంటండి లేచి కూర్చున్నవాడు ఏం చేయాలా? వాడి ఆనందానికి అవతలేవు, కానీ లేచి కూర్చుని మాట్లాడుతూ ఉన్నాడు అంటే దాన్ని బట్టి ఇతను చచ్చిపోవడం కారణం ఏమై ఉండాలి? మాటలు లేక చచ్చిపోయి ఉండాలన్నమాట. అది సంగతి. వీటితో మాట్లాడేటువంటి మాటలు లేక చచ్చిపోయాడు అనమాట. ఈ జరిగినటువంటి సంఘటనల్ని 3 విచిత్రంగా ఉంటే మీరు జాగ్రత్తగా గమనించండి. పైగా ఇక్కడేమో యేసు ప్రభు ఏడవద్దని చెప్పాడు, సరైన చెప్పి బ్రతికిచ్చాడు. అంటే ఈ లోకంలో ఎందుకు జనం చచ్చిపోతున్నారంటే దేవుడితో మాట్లాడలేకపోతే చచ్చిపోతారు. అదవుతున్నా? దేవుడితో మాట్లాడటం అంటే అర్థం ఏంటి? దేవుడు మీతో మాట్లాడతాడు, మనందరికీ తెలిసినటువంటి లాజిక్కే. దేవుడు మనతో మాట్లాడతాడంటే బైబిల్ వాక్యం చదువుతున్నాం అనుకోండి, దేవుడు ఆ వాక్యం ద్వారా నీతో, ఎందుకంటే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడు అయ్యి ఉండెను. చెప్పండి. కాబట్టి ఈ వాక్యం మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తున్నామో ఆ దేవుని యొక్క స్వరము, ఆ దేవుని యొక్క మాటలు మనం వింటున్నట్టుగానే, అలాగునే మనం దేవుడితో మాట్లాడటం అంటే ఇప్పుడు ఇదేందమ్మా ఇప్పుడు మాట్లాడలేదా? మనం దేవుడితో మాట్లాడటం అంటే ప్రార్థన చేయటమే కదా. మనం కూర్చున్నప్పుడు మాట్లాడటం కదా. ప్రార్థన అంటే ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు 3.5 సంవత్సరాలు ప్రార్థన చేశారు కదా. ఏమని ప్రార్థన చేసి ఉంటాడు? రోజు ప్రార్థన చేశారు కదా. యేసు ప్రభు వారు ఉదయం ప్రార్థన చేశారు, మధ్యాహ్నం ప్రార్థన చేశారు. చెప్పండి. మాట్లాడకపోతే చచ్చిపోతాం. జాగ్రత్తగా వినండి. మాట్లాడలేనటువంటి వారు చచ్చిపోతారు. దేవుడితో మాట్లాడకపోతే ఈ లోకంలో మనుషులందరూ చనిపోవడం గల కారణం ఏంటంటే దేవునితో మాట్లాడే అనుబంధం లేదు, దేవుడితో మాట్లాడే సంబంధం లేక ఆత్మీయంగా చనిపోతారు. శరీరం మరణం అనేది పాపం వల్ల ప్రతి మనుషుడు చనిపోతాడు. కానీ ఆత్మానుసారంగా ఎందుకు చచ్చిపోతున్నామంటే ఎప్పుడైతే ప్రార్థన లేదో ఆ ప్రార్థన లేని జీవితాలు చనిపోతారు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా, మీరు అడగండి, నేను అడుగుతాను, యేసు ప్రభు వారు 3.5 సంవత్సరాలు ఉన్నారు కదా, ఏమని ప్రార్థన చేసి ఉంటారు చెప్పండి? రోజు ప్రార్థన చేశారని మాత్రం తెలుసు, కానీ ఏం ప్రార్థన చేసి ఉంటారు అంటున్నా. ఆయన ఇప్పుడు చేశాడని మాత్రం తెలుసు. ఎన్నిసార్లు చేసి ఉంటాడు ఆయన ప్రార్థన? 2 సార్లు. అసలు తెల్లవారుజామున ప్రార్థన చేస్తాడు, లేచి గ్యాప్ వచ్చిన సార్లు ప్రార్థన చేస్తాడు. అసలు యేసు ప్రభు మరి ఇప్పుడు ఊహించారా ఏమని ప్రార్థన చేసి ఉంటాడు? ప్రభువా నాకు శక్తిని, ప్రభువా ఆహారం పెట్టిన ఆయన అని ప్రార్థన చేశాడా? ఏమన్నాడు? కీర్తనల గ్రంథం 2వ అధ్యాయంలో యేసు ప్రభు ఏమని ప్రార్థన చేసి ఉంటాడంటే, ఇటు చూడండి, నేను చెప్తాను. నన్ను అడుగు, జనములను నీకు స్వాస్థ్యముగా ఇస్తాను అని అన్నాడు. ఎలాగునా? నన్ను అడుగు, నేను జనములను నీకు స్వాస్థ్యముగా ఇస్తాను అని చెప్పి అని దేవుడు ఆ రోజు అడిగాడు అని ఆ మాట చెప్పాడు. ఆ 2వ కీర్తన అంతా కూడా యేసు ప్రభువుని గురించే మాట్లాడి ఉంటుంది. అంటే యేసు ప్రభు భూమి మీద దేవుడికి ఉంటాడు తెలుసా అండి? ప్రభువా తండ్రి, నీ నామాన్ని బట్టి నేను వచ్చాను కాబట్టి ఈ జనములన్నిటినీ నాకు స్వాస్థ్యముగా ఇవ్వని అడిగాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు సువార్తను ఎంతమందిని ఎలాగో సంపాదించాలో ఆ దాని మీదే, ఆ సంపాదన మీదే, మన సంపాదన గురించి కాదు, ఆత్మల సంపాదన గురించి అనేక మంది జనములు సంపాదించుకోవడానికి ఆయన 3.5 సంవత్సరాలు అదే ప్రార్థన చేశారు. మనం కూడా మన ప్రార్థనలో ప్రభువా మనం అడగాల్సినటువంటి అత్యధికమైన ముఖ్యమైనటువంటి ప్రార్థన, మిగిలిన అడగొద్దని కాదు, ఆయన దగ్గర ఎవరిని అడుగుతాం? అడగాలి. కానీ ఏం అడగాలంటే, ప్రభువా నాకు ఇవ్వు, జనములను స్వాస్థ్యముగా నాకు ఇవ్వు, నేను ఆత్మలు పట్టాలి, అనేక ఆత్మల సువార్తను ప్రకటించాలి, అనేక మందికి నీ మాటను నేను ప్రకటించాలని మన ప్రార్థనలో ఆ విషయం అడిగితే, ఎందుకంటే అడుగుడి మీకు పూర్తి చేయండి, అడుగుడి మీకు, తట్టుడి మీకు, వెతుకుడి మీకు, ఈ మాత్రం ఈజీగా వస్తాయి మాటలు మాత్రం. అడుగుడి ఇవ్వండి, అడుగుడి ఇవ్వండి అంటే ఏంది? అడగుడి ఇవ్వండి అనగానే అడిగిన వాళ్ళు అడిగినట్టే ఉంటావు. ఏం అడగాలో కూడా అత్యధిక ఇంకేం అడగాలో అసలు అన్నీ కూడా అందుకని అంటాడు. అవసరమైనది ఒక్కటే అంటాడు. అట్టంటే ఒకటని కాదు, కానీ మనం ముఖ్యంగా దేవుడు అడగవలసిందో ముందు అసలు దేవుడితో మాట్లాడే సంబంధం ఉండాలి. దేవుడితో మాట్లాడే సంబంధం లేని వ్యక్తులు చనిపోతూ ఉంటారు. దేవుడితో మాట్లాడలేటువంటి అనుబంధం లేకపోతే, ప్రార్థనా జీవితం లేకపోతే, ఈ బలిపీఠం దగ్గరకు వచ్చిన తర్వాత మన దేవుడితో మాట్లాడే అనుబంధం పెట్టుకోవాలి, దేవుడితో మాట్లాడే సంబంధం పెట్టుకోవాలి. అందుకని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన శిష్యుడికి ఒక ప్రార్థన నేర్పించాడండి. ఏం ప్రార్థన చెప్పండి? యేసు ప్రభు వారు శిష్యులు ప్రార్థన నేర్పించారు కదా. ఏమి నేర్పించాడు చెప్పండి? ఏంది బాగా నేర్పించాలి ఆ ప్రార్థన అనండి. ఆ ప్రార్థన ఏంటి చెప్పండి?
పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చడం భూమి అందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. మమ్మల్ని శోధనలోని తేక దృష్టిని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరు అన్నారు తండ్రి. రామరణంగా వెళ్ళిపోతారా మీరు, ఎందుకంటే అది ముగింపు ప్రార్థన చేస్తాం కాబట్టి. ఈ ప్రార్థన ఎందుకు నేర్పించాడు చెప్పండి? శిష్యులకి అయినా అసలు యూదులకి ప్రార్థన నేర్పించాలా? జాగ్రత్తగా చెప్పండి. యూదులకి ప్రార్థన నేర్పించాలా? వాళ్ళు ఆల్రెడీ బోరన్ పుట్టుకతోనే వారు ప్రార్థన పరులే. కానీ యేసు ప్రభు ఇక్కడ ఒక ప్రార్థన నేర్పిస్తున్నాడు. ఆ ప్రార్థన ఆ శిష్యులకు ప్రత్యేకించి మరి నేర్పించాడు. అర్థం కదా? ఇప్పుడు దాన్ని ఏం చేశారు? ఆ ప్రార్థన కొన్ని సంఘాలకు ఓన్ చేశారు. ఆ ప్రార్థన చేస్తే వాళ్ళు లూథరన్ సంఘం అని, ఆ ప్రార్థన చేస్తే వాళ్ళు బ్యాప్టిస్టులని, ఆ ప్రార్థన చేస్తేనే వాళ్ళు ఓన్లీ ఒక సెవెంత్ డే వాళ్ళని, ఆ ప్రార్థన చేస్తే ఒక సంస్థ సంబంధించిన వాళ్ళని ముద్రేశారు. మిగిలిన సంఘాలు ఆ ప్రార్థన పట్టించుకొనే. ఎందుకని? ఇక యేసు ప్రభు నేర్పిన ప్రార్థన ఒక సంఘానికి అంటగట్టేశారు. ఆ సంఘంలో మనం మాట్లాడామనుకోండి, రే నువ్వేంటి పెంతుకొస్త సంఘం కదా, ఏంటి నువ్వు లూథరనా, ఏది ప్రార్థన చేయగానే యేసు ప్రభు బిడ్డ కాదు. అలాగే కొంతమంది హల్లెలూయా చెప్పండి అనుకోండి, హల్లెలూయా ఏంటి హల్లెలూయా చెబుతున్నావా? అమ్మ, మన సంఘంలో అలా మాట్లాడకూడదయ్యా. మరి ఏం మాట్లాడాలయ్యా? హల్లెలూయా అంటే పెంతుకొస్తులు మాట్లాడతారు. అది ఎవరు ఓన్ చేసుకున్నారు? హల్లెలూయా అనే మాట ఏమో పెంతుకొస్తులు ఓన్ చేసుకున్నారు. అదేమో పరలోక ప్రార్థన ఏమో లూథరన్ సంఘం ఓన్ చేసుకున్నారు. మరి ఎవరు కాళ్ళు తలోక మొక్కను తీసేసుకుని ఏదో వల మొక్కలు పంచుకున్నట్టుగా దేవుడి యొక్క వాక్యాన్ని, దేవుడి యొక్క సిద్ధాంతాన్ని ఎవడి కాడు పంచేసుకుంటా ఉన్నాడు. అంతేగాని ఆ ప్రార్థన ఒక్క లూథరన్ సంఘం చేయమని నేర్పించాడా? అసలు ఆ ప్రార్థనలో ఉన్న మాట ఏంటి చెప్పండి? అంత కాదు. కానీ దేవుడితో మాట్లాడబోతే చస్తాం, చచ్చిపోతాం. కాబట్టి అతను చనిపోయిన వ్యక్తిని ప్రభు లేపగానే అతను మాట్లాడసాగినంటే ఈ బలిపీఠము దగ్గర నువ్వు ఒక విషయం మాట్లాడాలి. ఆ ప్రార్థన మాట్లాడటం కూడా యేసు ప్రభు నేర్పినట్టుగా మాట్లాడాలి. ఎవరితో చెప్పండి? ఏమన్నాడు పరలోక ప్రార్థన మొదటి మాట చెప్పండి. అంటే మీరు ప్రార్థన చేసినప్పుడు ఏం చేయాలి? మీరు పాత నిబంధన గ్రంథంలో దేవుణ్ణి ఏమని పిలిచేవాళ్ళు చెప్పండి? పాత నిబంధన గ్రంథంలో దేవుణ్ణి ఏమని పిలుస్తూ సంబోధించి ప్రార్థన చేశారు? తండ్రి అని చేశారా? అసలు తండ్రి అని ఎవరైనా ప్రార్థన చేశారా? పాత నిబంధనలో సైన్యములకు అధిపతి యెహోవా మా దేవా నా రాజా అని భూపతి, అధిపతి, దేవుడు, గొప్ప దేవుడు, ఉన్నతుడు, అంటే శక్తివంతుడు, బలవంతుడు, ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు ఇలాగూ పిలిచాడు. కానీ యేసు ప్రభు వచ్చిన తర్వాత ఆయన నేర్పిన ప్రార్థన తెలుసండి? దేవుడిని దేవుడిలాగా దూరం చేసి మాట్లాడకుండా తండ్రి అని మనకి దేవుడికి తండ్రి కొడుకుల బంధాన్ని వేసాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడికి మనకి తండ్రి కొడుకుల బంధాన్ని వేసి యేసు ప్రభు ప్రార్థన నేర్పించాడు. అంటే మీరు ఈసారి ప్రార్థన చేసేటప్పుడు నా నాన్నతో ఎలాగో మాట్లాడతావో, నీ తండ్రితో నువ్వు ఎలాగో మాట్లాడతావో, తండ్రితో ఎలా స్వతంత్రంగా మాట్లాడతావో దేవుడు కూడా మీకు తండ్రి అని చెప్పి యేసు ప్రభు మనకి నేర్పించిన ప్రార్థన. అంటే యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత అద్భుతమైన ప్రార్థన నేర్పించాడు. అదేంటో తెలుసండి? మీరు ఇక మీదట దేవుడా, రాజా, మహారాజా అని కాదు ప్రార్థన చేయాల్సింది, నా అని ప్రార్థన చేయండి, కొడుకులుగా ఆయన కొండండి అని చెప్పాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. తండ్రి అనేటువంటి మాట ఎవరు వాడతారండి చెప్పండి? తండ్రి అనేటువంటి మాట ఎవరు వాడతారు? కన్నబిడ్డే వాడతారు. కాబట్టి మనందరం కూడా మన ప్రార్థన దేవుడు అంగీకరించాలన్నా, దేవుడు ఆలకించాలన్నా మనం ఆయన నాన్నని పిలవటం కంటే ముఖ్యంగా ఆయన కొడుకులాగా బతకాలి. అర్థమైందా? ఆయన బిడ్డ ఎలాగో బ్రతుకుతారో, దేవుని కుమారుడు ఎలా బ్రతుకుతాడో మనం కూడా యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడుగా ఒక బ్రతికి ఆ ప్రార్థన చేశాడు. తండ్రికి తగ్గ కుమారుడుగా నువ్వు బతకగలిగితే ఇప్పుడు అంటాడు, అడుగుడికి మీకు ఎవరు నా నామంలో మీరు ఏది అడిగినా నేను మీకు ఇస్తాను అన్నాడు. 14వ యోహాను సువార్త 14వ అధ్యాయం 14 వచ్చి మీరు చూడండి ఒకసారి ఏమని రాశాడు? యోహాను సువార్త 14వ అధ్యాయం 14 వచ్చిన అనుకుంటా. ఏమని రాసింది? నా నామమును మీరు నన్నేం అడిగినాను నేను చేతును. ఇటు చూడుడి, ఇక్కడ చూడండి. ఆ వచ్చిన మీరు బాగా చదివి చెప్పండి నాకు. ఏమన్నాడు? యేసు ప్రభు నా మాట అంటుంది. రైట్. యేసు ప్రభు ఏమన్నాడు? నా నామమున నన్నేం అడిగినా. ఇటు చూడండి, ఎవరి నామంలో ఎవరిని అడగాలి? సరిగ్గా చెప్పండి. ఎవరి నామంలో ఎవరిని అడగాలి? ఇప్పుడు జనరల్గా మనం ఏమంటాం? దేవుణ్ణి అడుగుతాం. దేవుణ్ణి ఏమని అడుగుతున్నాం? యేసు నామంలో మన ప్రార్థన అన్నింటిలో కూడా చివరిలో ఏమో ప్రార్థన చేస్తాం చెప్పండి? మన ప్రార్థన చివరి ఎలా ప్రార్థన చేస్తాం? ఈ విన్నపాలు అన్నీ కూడా యేసు నామములో అడుగుతున్నాము, తండ్రి అంటాం. అంటే తండ్రికి ప్రార్థన చేసేటప్పుడు యేసు నామాన్ని వాడుతున్నాం. యేసు ప్రభు ప్రార్థన చేసేటప్పుడు
ఆ మాట జరిగి చదవండి. ఆ మాట ఎవరు ఏ గురించి అడుగుతున్నారు? మెల్లిగా నిదానంగా చదవండి. నా నామమున మీరు అంటే ఎవరి నామంలో ఎవరిని అడగాలి? రైట్, యేసు నామంలో ఎవరిని అడగాలి? ఆయన్ని అడిగేటప్పుడు ఆయన నామం ఎందుకండి? తండ్రిని అడగాలంటే ఓకే. నా నామంలో మీరు తండ్రిని ఏది అడిగినా మీకు ఇస్తాడు అంటే ఓకే. కానీ ఇక్కడ ఆ మాట వాడాడా? నా నామంలో మీరు తండ్రిని అడగండి అన్నాడా? నా నామంలో నన్ను అడగండి అన్నాడా? ఆయన్ని అడిగేటప్పుడు ఆయన నామం ఎందుకు అంటున్నా? రవీంద్ర బాబు గారి దగ్గరికి వచ్చి రవీంద్ర బాబు గారు 500 ఇవ్వమని అంటారా? నా దగ్గరకు వచ్చినప్పుడు ఏమండి నేను మీ ఇంటికి వెళ్ళాను అనుకోండి, అమ్మ శాంతమ్మ గారికి చెప్పండి నేను అడిగాను, నేను ఇచ్చానని చెప్పి నా పేరు చెప్పి 500 తీసుకున్నాను అనుకో, రవీంద్ర బాబు గారు అడిగా ఇవ్వమన్నారమ్మా 500 అని అనాలి. లేదా మా నాన్న దగ్గరికి వెళ్ళి నేను చెప్పానని చెప్పని అనాలి. మా అన్నయ్య దగ్గరికి వెళ్ళి నేను చెప్పానని చెప్పాలి. నా దగ్గరకు వచ్చి నేను చెప్పానని చెప్పంటే మీరు ఏమనుకుంటారు చెప్పండి? వీడికి ఏదో పట్టింది అనుకోరు? మీరు గ్యారెంటీ ఆలోచించి చెప్పండి. నా దగ్గరకు వచ్చినప్పుడు రవీంద్ర బాబు గారు అడిగాడు 500 ఏంటి అని చెప్పి నన్ను అడిగారు అనుకోండి, నేనేమవ్వాలా? నా దగ్గరకు వచ్చినప్పుడు నా నామం ఎందుకు అంటున్నా? ఇప్పుడు ఆ మాట బాగా అర్థం చేసుకుని ఆలోచించి నాకు సమాధానం చెప్పండి. మాకెందుకురా బాబు ఈ ప్రజలు అంటారా? జనరల్గా ఆ మాట వాడేటప్పుడు ఎలా ఉండాలి? నా నామమున మీరు తండ్రిని ఏది అడిగినా ఆయన మీకు ఇస్తాడు అని అనాలి. కానీ యేసుప్రభు అక్కడ వాడిన మాట నా నామములో మీరు నన్ను ఏదైనా అడగండి అన్నాడు. అంటే అర్థం ఏంటంటే ప్రార్థన చేసేటప్పుడు యేసు నామములో అడగాలి. ఏ నామంలో? యేసు నామములో అడగాలి. మీరు ఏమి చేసినా యేసు నామం అంటే అర్థం ఏంటి చెప్పండి? గుర్తుపెట్టుకోండి. యేసు నామములో అడగటం అంటే నోరు తెరిచి మాట్లాడితే యేసు నామములు అది, యేసు నామములు ఇది, యేసు నామములు అది చేయి అని కాదండి అర్థం. నామము అంటే స్వభావము. అర్థమైందా? మీరు ఏ మనిషినైనా గుర్తు తెచ్చుకోండి, మీరు ఏ మనిషినైనా పెట్టుకోండి, ఏ మనిషి పేరైనా పెట్టుకోండి. ఆ మనిషి పేరు అనేటువంటిది మనిషి స్వభావాన్ని సూచిస్తూ ఉన్నాడు. కావాలంటే సీమోను అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు, పేతురు గారు ఉన్నారండి. సీమోను అనేటువంటి పేరుకి అర్థం ఏం చెప్పాడు? సీమోనికి పేరు మార్చాడు కదా, నువ్వు ఇక మీదట నీ పేరు సీమోను కాదు పేతురు అని అన్నాడు. అవునా? పేతురు అని పిలువబడతామని అన్నాడు కదా. అంటే ఎందుకు మార్చాడు? సీమోను అంటే అర్థం ఏంటి? సీమోను అంటే కదిలేటువంటి రెల్లు, పేతురు అంటే రాయి. అంటే కదిలేటువంటి నీ స్వభావము కదలనటువంటి రాయిలాగా ఉండాలి అని చెప్పాడు. అర్థం కదా? యేసు అనే మాటకు అర్థం ఏంటి? రక్షకుడు. క్రీస్తు అంటే అర్థం ఏంటి చెప్పండి? యేసు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే ఎలాగున రక్షకుడు అర్థం వస్తుందో పేరు అనే మాట నామం అనగా స్వభావము. మీరు యేసు కావాలంటే మీరు 34వ అధ్యాయం అనుకుంటా, నిర్గమకాండము 34వ అధ్యాయం ఒక మాట చదవండి, సందర్భం వచ్చింది కాబట్టి. నిర్గమకాండము 34వ అధ్యాయం 5వ వచనం అనుకుంటా, ఒకసారి చూడండి ఏమి రాసి ఉంది. ఈ మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవాను నామమును ప్రకటించెను. అతని ఎదుట యెహోవా అతని దాటి వెలుచు యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా. ఇటు చూడండి. ఇప్పుడు మోషేకి దేవుడు ఏమని చెప్పాలనుకున్నాడు? నా నామమును ప్రకటిస్తున్నాను అన్నాడు. అవునండి? చెప్పండి. మనం ఇంతకేమంటున్నాం? నామముని గురించి మాట్లాడుతున్నాం కదా. దేవుడి నామంలో ప్రార్థన చేయాలి, దేవుడి నామంలో అడగాలి, యేసు నామంలో మనం ప్రార్థన చేయాలి, దేవుడితో మాట్లాడేటప్పుడు యేసు నామంలో చేయాలి అంటున్నాం కదా. నామం అంటే అర్థం ఏమని చెప్తున్నాం? దేవుడిని అడుగుదాం, ప్రభువా నామం అంటే ఏంటంటే యెహోవా తన నామమును ప్రకటిస్తున్నాడంట. నామమును చెప్పండి. నామం అంటే ఏమనుకున్నాం మేము? పేరు అన్నాం కదా. నామం అంటే పేరు అనుకుంటే పేరును ప్రకటిస్తున్నాడంట. ఏమని ప్రకటించాడు? నేను యెహోవాని అన్నాడా? నామమును యెహోవా తన నామమును ప్రకటిస్తున్నాడు అని రాశాడు. అదేనమ్మా? మరొకసారి చదువు అన్నమాట. మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి ఏం చేశాడంట? యెహోవాను నామమును ప్రకటించాడు. అంటే ఏమని ప్రకటించాలి? నేను యెహోవాని అనాలి. అవునా? ఏమని ప్రకటించాడు చెప్పండి? నామమును ప్రకటిస్తున్నాడని చెప్పి ఏం చెప్పాడు? కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యం అని ఇప్పుడు చెప్పండి. నామం అని చెప్పి ఏం చెప్పాడు దేవుడు? ఆయన స్వభావాన్ని చెప్పాడు. అంటే అర్థం చెప్పండి. ఇప్పుడు నామం అంటే అర్థం ఏంటి? ఆయన స్వభావం. రైట్. ఇప్పుడు నా నామములో నన్ను ఏది అడిగినా మీకు ఇస్తాను అన్నాడు కదా యేసుప్రభువారు. నామం అంటే ఏమనుకున్నాం?
చెప్పండి. అంటే ఇప్పుడు యేసు ప్రభు స్వభావాన్ని మనం ధరించుకొని అప్పుడు ఆయన అడిగితే మనకు కావాల్సినన్ని ఇస్తాడు. దేవుడి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు మనం ఏమి ధరించు అడుగుడు ఇవ్వడు అనగానే నోరు ఉంది కదని చెప్పి ఏది బట్టి అడిగామనుకోండి, అలా ఇవ్వడండి. దేవుడితో అడిగేటప్పుడు ఆయన స్వభావాన్ని ధరించుకోవాలి. అర్థం కదా? మీరు కావాలంటే పేతురు కానీ అలాగే అపోస్తలుడైన పౌలు కానీ వాళ్ళు కొన్ని స్వస్థతలు చేసినప్పుడు యేసు అనే నామాన్ని వాడలా. తెలుసా మీరు? తబితా లే అన్నాడండి. అంతే తప్ప తబితా యేసు నామములో చెబుతున్నాను అనలా. తబితా లే అని అన్నాడు పేతురు. ఎందుకో తెలుసా అండి? ఆల్రెడీ పేతురు యేసు స్వభావాన్ని ధరించుకున్నాడు. యేసయ్య స్వభావాన్ని ధరించుకుంటే ఆ పేరు ఉచ్చరించవలసిన అవసరం లేదండి. ఆల్రెడీ ఆ నామమునే మనం ధరించుకుని ఉన్నాం. కాబట్టి యేసు ప్రభు చెప్పిన మాట మన ప్రార్థనలో ఆయన అడిగేటప్పుడు ఆయన స్వభావాన్ని ఎప్పుడైతే ధరించుకుంటామో అప్పుడు మనం మరణంలోంచి జీవంలోనికి వస్తాం. దేవుడి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన ఎప్పుడైతే లేదో, ఎప్పుడైతే ఈ చనిపోయినటువంటి వ్యక్తి లేచి కూర్చున్నాడో అతడు మాట్లాడసాగిన అన్నాడు. కాబట్టి మనం కూడా దేవుడితో మాట్లాడాలి. ఆ మాటలు కూడా ఎలాగంటే ఆయన స్వభావం మనకు వచ్చేటట్టుగా, ఆయన స్వభావం మనం ధరించుకున్నట్టుగా. దేవుని ఎందుకు మనం అడిగినవన్నీ ఇవ్వటం లేదంటే మనం ఆయన స్వభావంలో ఉండి కనుక అడిగితే, ఆయన స్వభావాన్ని మనం ధరించుకుని అడిగితే అప్పుడు మీరు అడగండి, మీకు ఏదైనా నా నామములో అడగండి అన్నాడు. అంటే అర్థం ఏంటంటే ఆయన స్వభావాన్ని మనం ధరించుకోవాలి. అనగా దీర్ఘశాంతము, దయాలత్వము, ఆశ నిగ్రహము, ప్రేమ, ఇవన్నీ కూడా ఆయన స్వభావాలు నువ్వు ధరించుకుంటే అప్పుడు నువ్వు ఏది పడితే అది అడగవు. ఖచ్చితంగా యేసయ్య ఎలాగో దేవుడు ప్రార్థించి అడిగి అన్నీ సంపాదించుకున్నాడో యేసు ప్రభు ప్రార్థన ఏమండి ఎప్పుడు కూడా యేసు ప్రభు ప్రార్థన ఒక్కటి కూడా రిజెక్ట్ అయినటువంటి చరిత్ర లేదండి. లేదా? ఒక్కటి ఉంది. యేసు ప్రభు చేసిన అన్ని ప్రార్థనలు దేవుడు అంగీకరించాడు. ఒకే ఒక ప్రార్థన. ఏ ప్రార్థన అంగీకరించాలి చెప్పండి? తండ్రి ఈ గిన్నె నా నుండి తొలగించండి అన్న మాట మాత్రం దేవుడు అంగీకరించాడు. యేసు ప్రభు అన్ని ప్రార్థనలు అడిగించాడు, కానీ ఒక్క ప్రార్థన మాత్రం ఆలకించలేదు. ఆయన అది కూడా తండ్రి నీ చిత్త ప్రకారమే కానివ్వన్నాను. అలాగనే ఈ రోజున దేవుడితో మాట్లాడినటువంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి, మొట్టమొదటి ఎవరు చనిపోతారంటే ప్రార్థన అనుభవం లేనటువంటి వారు ఆత్మీయంగా మరలా చనిపోతారు. కాబట్టి బలిపీఠం దగ్గరికి వచ్చి మనం నేర్చుకుంటున్నానంటే మాట్లాడటం అనేది కనుక మనకు లేకపోతే, దేవుడితో మాట్లాడే అనుబంధం లేకపోతే, ఆయన స్వభావాన్ని ధరించుకోకపోతే మనం ఆత్మీయంగా చచ్చిపోతాము. కాబట్టి ఆత్మీయంగా చనిపోయే మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, దేవుడితో మాట్లాడతామో మరలా మనం బ్రతుకుతామన్న సంగతి బలిపీఠము చనిపోయినటువంటి వారిని బ్రతికిస్తుంది. ఈ బలిపీఠం దగ్గరకు వచ్చి యేసు ప్రభుతో మాట్లాడే అనుబంధాన్ని పెట్టుకున్న సంగతి మొదట తెలియాలి. అలా యేసు ప్రభుతో మాట్లాడకపోతే ఈ మాట్లాడలేక ఈ వ్యక్తి ఎలాగో చనిపోయాడో మనం కూడా చనిపోతాము. కాబట్టి శరీరానుసారమైనటువంటి మరణం అందరికీ వస్తుంది, కానీ ఆత్మానుసారమైనటువంటి మరణం రాకోకుండా ఈ బలిపీఠము దగ్గరకు వచ్చిన వారు బ్రతికించబడతారన్న సంగతి మనం తెలుసుకోవాలి. ఒకటి. రెండోది, మీరు లోకాసు వార్త 8వ అధ్యాయం చూడండి. లోకాసు వార్త 8వ అధ్యాయం 49వ వచనం చూడండి ఒకసారి. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పెట్టవద్దు అతనితో చెప్పాను. యేసు ఆ మాట విని, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి పేతురు, యోహాను, యాకోబను వారిని వాళ్ళని తప్ప మరి ఎవరిని లోపలికి రానిలేదు. అందరూ ఆమె నిమిత్తం ఏడ్చు రొమ్ము కొట్టుకొని చూడగా ఆయన వారితో ఏడవద్దు, ఆమె నిద్రించున్నదే కానీ చనిపోలేదని చెప్పి 54 వచనం చదువునాను. అయితే ఆయన ఆమె చెయ్యి పట్టుకుని, చిన్నదాన లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చెను. కనుక వెంటనే ఆమె లేచెను. అప్పుడు ఆయన ఆమెకు భోజనము పెట్టుడని. రైట్. ఇప్పుడు మీకు చెప్పండి, ఎక్కడ కూడా యేసు ప్రభు రుచి అన్నాడు. అందరూ ఇక్కడైతే యేసు ప్రభు వారు కబురు చేశారండి. ఇందాక మనం చెప్పినటువంటి దాంట్లో యేసు ప్రభు కబురు చేయలే, యాక్సిడెంటల్గా ఇన్సిడెంట్ జరిగింది. కానీ ఎక్కడ మాత్రమో చనిపోయినటువంటి ఆ కుమార్తె చనిపోవటానికి సిద్ధంగా ఉంది, చనిపోలే, సాగు సిద్ధంగా ఉంటే యాయూరు గారు వెళ్ళి దేవుడు ముక్కుని, ప్రభువా నాకు సహాయం చేయి, నా బిడ్డ చనిపోయేటట్టుంది, నువ్వు రా అని చెప్పేసి అన్నాడు. ప్రభు సరే పద వెళ్తామనగా వెళ్తూ మధ్యలో ఇంకో సంఘటన జరిగింది. 12 సంవత్సరాలు బట్టి రక్తస్రావం ఒక అమ్మాయి వచ్చి యేసు ప్రభుని తాకటం, ఆ తర్వాత ఆమె స్వస్థ
స్వస్థపడడం జరిగింది. ఆ వెంటనే వెళ్తూ ఉండగా యాయిరు ఇంటికాడ నుంచి పెద్దలు అనేక మంది వచ్చి, అయ్యా ఇక బోధకుడు శ్రమ పెట్టొద్దు, నీ కుమార్తె చనిపోయింది అని చెప్పేసి అన్నారు. అయితే ఆయన అలాగూ కలవరపడుతుండగా యేసు ప్రభు ఒక మాట అన్నాడు, ఏం భయపడద్దు, నమ్మిక మాత్రం ఉంచు. అడుగుదా, చనిపోయినటువంటి విషయంలో నువ్వు నమ్మిక మాత్రం ఉంచు, నీ కుమార్తె బాగుపడింది, స్వస్థపడింది అన్నాడు. అయితే ఆయన నమ్మకం పోనీయకుండా ఖచ్చితంగా యేసు ప్రభుని నమ్మారు. నమ్మిన తర్వాత యేసు ప్రభు ఇంటికి వచ్చారు. వాళ్ళందరూ గొల్లు నిడుస్తూ ఉన్నారు. ఏడవద్దు అని చెప్పి వాళ్ళకి చెప్పి యేసు ప్రభు ఏమనంటే, చిన్నదానా లేము అనగానే ఆమె లేచి కూర్చుందంట. అప్పుడు యేసు ప్రభు ఏం చెప్పాడు, ఆమెకి భోజనము పెట్టుడి. కాబట్టి ఏమి ఎందుకు చచ్చిపోయింది చెప్పండి ఈ పిల్ల, చెప్పండి, ఏమి లేక చచ్చిపోయింది, భోజనం చచ్చిపోయింది. ఇందాక ఎదవరాలు కుమారుడు ఎందుకు చనిపోయాడు, మాట్లాడేవాళ్ళు లేక మాటలు లేకపోయాడు. ఇప్పుడు ఈవెందుకు చనిపోయింది, భోజనం లేక చనిపోయింది. అనగా దేవుని యొక్క వాక్యం ఎవరు తినరో వాళ్ళు చచ్చిపోతారు. పరలోకం నుంచి వచ్చిన ఆహారం నేనే. ఏమన్నారు యేసు ప్రభు వారు, నా ఆహారం ఇది తినువాడు యోహాను సువార్త 6వ అధ్యాయం 50-51 వచనాల్లో యేసు ప్రభు వారు ఒక మాట అన్నారండి. అదేమంటున్నాడు, ఏమని తినాలి, పరలోకం నుంచి దిగివచ్చిన జీవాహారము నేనే, ఎవడైనా ఈ ఆహారము భుజిస్తే వాడెల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు, దేనిదట, లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా. ఇప్పుడు చెప్పండి, మనం సావకూడదంటే ఏం చేయాలా, పరలోకం దిగి వచ్చిన ఆహారము నేనే, కాబట్టి నా శరీరము మీరు తినండి అని అన్నాడు. అందుకని నా శరీరం మీరు తిన్నటువంటి వారు మీరు ఏం చేస్తారంటే మీకు నిత్య జీవము కలిగి ఉంటారన్నారు. ఇప్పుడు చెప్పండి, దేవుని యొక్క శరీరము కనుక మనం తినకపోతే ఏమైపోతాం. ఇప్పుడు నెల నెల మనం ఈ ప్రక్రియ పెట్టుకుంటాం కదండి. ఏ ప్రక్రియ, ప్రభురాత్రి భోజన సంస్కారం పెడుతున్నాం. దేనికోసం పెడుతున్నాం, ఇది యేసు ప్రభు యొక్క శరీరము తీసుకుంటాం కదా నెల. దేనికోసం తీసుకుంటాం అన్న, నెలంతా పాపాలు చేస్తాం కాబట్టి అవన్నీ ఏం చేయటానికి. ఈ శరీరం ఎందుకు తీసుకోమన్నాడు, పాపం చేస్తాం కాబట్టి తీసుకోమన్నాడా. ఆయన తన అప్పగించేటప్పుడు ఆయన శరీరం ఇస్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన 1 కొరింథీ పత్రిక అనుకుంటే ఒక మాట్లాడు చూడండి. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 1 పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం చూడండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వల్ల పొందితిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకు దీనిని చేయుడని చెప్పాను. ఏం చెప్పాడు, రొట్టె ఇచ్చినప్పుడు ఏం చెప్పాడు అంటున్నా, ఇది తీసుకుంటే మీకు ఏమొచ్చింది, మీరు ఎప్పుడైతే రొట్టె విరుస్తారో ఆ రొట్టె విరిచినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. కాబట్టి మన రొట్టె ఎప్పుడు విరుస్తున్నాము, ఎప్పుడు విరుస్తున్నాం రొట్టె, నెలకోసారి విరుస్తున్నాం. అంటే దేవుడిని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి, నెలకోసారి జ్ఞాపకం చేసుకోవాలి. మిగిలిన రోజులు అంతేనా, నెలకోసారి జ్ఞాపకం చేసుకోమని అన్నాడు. ఆ తర్వాత ఏమన్నాడు, రొట్టె తినటం అయిపోయింది, రొట్టె విరిచేసి చేశారు. రొట్టె విరిచి తినేటప్పుడేమో నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ తర్వాత తను ఒక పాత్రను తీసుకుని ఆ పాత్రని ఎత్తి దీనిని తాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడి అని అన్నాడు. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు ప్రభు రొట్టెనిచ్చినప్పుడు, యేసుక్రీస్తు శరీరం ఇచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటే, మిగిలినప్పుడు మనం వదిలేయమని చెప్పి అర్థం అంటున్నా. మరి అప్పుడు ఏం జ్ఞాపకం చేసుకోవాలి, ఏమండి, దేవుని యొక్క శరీరము తినటం వలన మనకు వచ్చేటువంటి ప్రయోజనాలు, దేవుని చేత మరొక నెలలో వీటి ప్రయోజనాల గురించి మాట్లాడుతూ ఉంటాం. కానీ దేవుని యొక్క శరీరం తినప్పుడు మనకు కూడా జ్ఞాపకం చేయాలి, ఆయన మన కొరకు, నీ కొరకు, నా కొరకు విరిగిపోయాడని, మొక్కలైపోయాడని, నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడని. ఇదా ఎప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి. పని కట్టుకుని తినేటప్పుడు ఖచ్చితంగా రొట్టె తింటాం అనగానే మనం ఓన్లీ ప్రత్యేక రొట్టె కాదు. మీకు అర్థమైందా, మీరు రొట్టె తీసుకుని ఈ రొట్టె తీసుకునేటప్పుడే దేవుడిని జ్ఞాపకం చేసుకోవడం కాదు. మన ఇంట్లో ఇప్పుడు మనం అంటే వాళ్ళంటే రొట్టెలు తింటారండి, మనం ఏం తింటాం, మనం ఇజ్రాయిల్ అంటే రొట్టెలు తింటారు, మనం ఏం తింటాము, అన్నం తింటాము. అంటే అర్థం ఏంటి, యేసు ప్రభువు నేను మీకు రొట్టెనై ఉన్నాను అన్నాడా, నేను మీకు ఆహారం అన్నాడా. దేవుడు దేంతో పోల్చాడు,
ఆహారం అని పోల్చాడు. అంటే అర్థం ఏంటి? మీరు అన్నం తిన్నప్పుడు కూడా చెప్పండి, అన్నం తినేటువంటి ఆహారం కూడా ఇది కూడా దేవుడే, జీవాహారమైనటువంటి దేవుడు. అన్నం తిన్న ప్రతిసారి మనం దేవుణ్ణి జ్ఞాపకం చేసి, ఎందుకంటే విత్తనాలు కూడా దేవుడితో పోల్చబడ్డాడు. అనగల ఈ ఆహారం ఎలాగున విరవబడుతుందో, ఎలాగున కాల్చబడుతుందో, పచ్చి బియ్యం ఎలాగున కాల్చి ఉడకబెట్టిన తర్వాతే నీకు ఆహారం అవుతుందో, దేవుడు కూడా నీ కొరకు నా కొరకు అలాగునే ఏమైపోయాడు? ఆహుతి అయిపోయాడు. అర్థం గల ఆయన కూడా యజ్ఞం అయిపోయినటువంటి దేవుడు. ఆహారం, ఒక మనిషికి ఆహారం ఎలాగున ఉడికి మంటల మీద కాలిపోయి శ్రమల ద్వారా మనకు ఆహారం వస్తుందో, బాగా కాలితేనే ఆహారం వస్తుంది. పచ్చి ఆహారం తింటారండి? పచ్చి బియ్యం తింటారా? అలవాటు ఉందా మీకు పచ్చి బియ్యం తినే అలవాటు? లేదా? పచ్చి బియ్యం తినబాకండి, పురుగులు పడతాయి లోపల. అర్థం కదా? నులుపురుగులు నేరుగా ఆహారం అనమాట. పచ్చి బియ్యం కనుక తిన్నారనుకో, అది కడుపులో ఉన్న నులుపురుగులు మీ ప్రత్యేక ఆహార వ్యవస్థల బియ్యం కనుక తింటే నులుపురుగులు పెంచి పోషించుకున్నట్టు అనమాట. కాబట్టి అలాంటి పని చేయబాకండి. ఆహారం ఖచ్చితంగా ఉడకాల్సిందే, వేడి అవ్వాల్సిందే. అది ఉడికిన తర్వాత మనకు తినేటువంటి ఆహారంగా మారుతుంది. అలాగనే రొట్టె విరుష్టం అనగానే ఆ రోజు ఒక్క రొట్టెని గురించి లేకపోతే నెలకోసారి చేసే కాదండి. నువ్వు అన్నం తినే ప్రతిసారి దేవుడు నీ కొరకు మొక్కలైపోయాడని, దేవుడు నీ కొరకు విరవబడ్డాడనే సంగతి మనకు జ్ఞాపకం చేసుకుంటాలి. అంతేకాదు, ఆ రక్తం తీసుకున్న ప్రతిసారి మనం ఏం చేయాలంటే ఒక బాధ్యతను గుర్తు చేస్తున్నాడు. ఈ రక్తము మీ కొరకు అనేకులకు ఎలాగో చిందించానో, ఎవరి కొరకు రక్తం చిందించానో అలాగునే ఇక అనేక మంది నరకానికి పోయి అనేక మందికి మీరు సువార్తను చెప్పాలనేటువంటి బాధ్యతను గుర్తు చేశారు. కాబట్టి దేవుని యొక్క శరీరము తినడం అనగా దేవుని శరీరము తినుట అనేటువంటిదేమో శరీర సంబంధంగా ఒక కార్యక్రమం చేస్తున్నాం. కానీ అదే ఆయన వాక్యమైనటువంటి దేవుడు, ఆహారమైన దేవుడే, వాక్యమైనటువంటి దేవుణ్ణి మనం ఎప్పుడు కూడా తింటూ ఉండాలి. ఎవరికైతే దేవుని యొక్క వాక్యం తినరో వాళ్ళు కొన్ని రోజులకి ఏమైపోతారో తెలుసండి? చెప్పండి, అన్నం మానేయంగా చచ్చిపోతారా? అందుకని బైబిల్ చదవకపోయినంత మాత్రం వెంటనే చచ్చిపోరు, కానీ నిదానంగా పోత మాత్రం అర్థమవుతుందా? అన్నం తినపోతే ఒక 40 రోజులకి బాగానే ఉంటారు. అలాగే దేవుని వాక్యం చదవకపోయినా కొన్ని రోజులు బతికే ఉంటారు, బతికినట్టుగా ఉంటారు. కానీ ఆ వాక్యం కొన్నాళ్ళకి వినుకోకుండా ఇలాగనే వాక్యం చదవకుండా ఉంటే ఆహారం లేక చచ్చిపోతారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ బిడ్డను బతికించినప్పుడు ఆమెకు భోజనం పెట్టండి. ఎందుకు పెట్టంటే ఆహారం లేక అనేక మంది బిడ్డలు చనిపోతున్నారు. కాబట్టి ఈ బలిపీఠము దగ్గర మన కొరకు మొక్కలైపోయినటువంటి యేసుక్రీస్తుని మన బిడ్డలకు చిన్నప్పటి నుంచి తినిపించాలి. అమ్మ చెప్పండి, చిన్నపిల్లలకి ఇప్పుడు చనిపోయినటువంటి పిల్ల ఏమండి, ఎంత వయసు అమ్మాయి? ఎంత వయసు ఉంటుంది? చాలా చిన్నపిల్ల, 12 సంవత్సరాల లోపే. అక్కడ మీకు వాక్యంలో ఉంటుంది ఆమె 12 సంవత్సరాల లోపే చిన్నటువంటి యాయూరు కుమార్తె చిన్నది అని రాసి ఉంటుందండి. మీరు ఆ వాక్యం మీరు చదువుతూ ఉంటే మీకు ఇంకా అర్థమవుతుంది. ఆ చిన్నపిల్ల, ఇప్పుడు చెప్పండి, చిన్నపిల్లలు ఎందుకు చనిపోతున్నారు? ఆహారం లేక. వాళ్ళకి ఆహారం కూడా అవుతుంది. కాబట్టి పిల్లలకి ఏం పెట్టాలి? మీరు ఎంతమంది పిల్లలకు వాక్యం చెబుతున్నారు చెప్పండి? పిల్లలు కూర్చోబెట్టి ఎంతమంది వాక్యం చెబుతున్నారు? ఎందుకని వినరానే? అద్భుతమైన మాట చెప్పంటారా? నేను వాక్యం చెప్తే మీరన్నా వింటారు కానీ వాళ్ళు వింటారు. వాళ్ళు కూర్చోబెట్టి వాక్యం చెప్తే వింటూ ఉంటారు. అంతేకాదు, మీరు మనం ఏమనుకుంటే తెలుసా, అయినా మన ఈ భాష, ఈ భావాలు వాళ్ళకి ఏం అర్థం అవుతాయి అని అనుకుంటారు. అంతే కదండి? ఏం అవసరంలా, మీరేం టెన్షన్ పడవసరా. మీరు పిల్లలకు వాక్యం చెప్పండి, వాళ్ళకి వాక్యం అర్థమైంది. ఎలాగ అర్థమైందో మీకు చిన్న ఉదాహరణ చెప్తా. యేసుక్రీస్తు ప్రభు వారిని గర్భంలో ఉన్నటువంటి మరియమ్మ తల్లి గారు గర్భం ధరించింది. ఎవరి దగ్గరికి వెళ్ళింది? ఎలిజబెత్ గారు ఇంటికి పోయింది. అప్పటికే ఎలిజబెత్ గారు ఆల్రెడీ ఆమె ప్రెగ్నెన్సీగా ఉండి ఆమె కడుపులో యోహాను ఉన్నాడు. ఏం జరిగింది చెప్పండి మీరు సంఘటన? ఏమండి, ఎప్పుడైతే యేసు ప్రభు తల్లి వచ్చిందో యేసు ప్రభు హాయ్ హలో అన్నాడు. యోహానుతో ఏమన్నా పలకరించాడు? యోహాన్ని పలకరించలేదు కదా. ఏమొచ్చి ఆమెకు శుభవచనాలు చెప్పింది. ఎవరికి? మరియమ్మ తల్లి గారు రాగానే ఆమెకి ఎలిజబెత్ ఇద్దరు చుట్టాలు కాబట్టి మాట్లాడుకున్నారు. అక్క వదిన బాగుండవా, శానాలు అవుతుంది అని అన్నారు. వీళ్ళిద్దరు ఎప్పుడైతే పలకరించుకున్నారో ఆమె కడుపులో ఉన్నటువంటి ఎప్పుడైతే ఎలిజబెత్ అమ్మ గారి కడుపులో ఉన్నటువంటి బిడ్డ లోపల ఏం చేసిందంట? యోహాను గంతులు వేశాడంట. మీరు చెప్పండి, వచ్చినటువంటి ఆయన యేసు ప్రభు అన్న సంగతి ఎవరు తెలిసింది? కడుపులో ఉన్న బిడ్డ కూడా తెలిసింది. అంటే దీన్ని బట్టి మీరు ఒక మాట గుర్తుపెట్టుకోండి, కడుపులో ఉన్న బిడ్డలు వాళ్ళకి ఇస్తూ ఉంటారు, కడుపులో ఉన్న బిడ్డలు మాటలు వింటూ ఉంటారు. కళ్ళ ఎదురుగా నువ్వు ఏది చూస్తూ ఉంటే అది ఆల్రెడీ కడుపులో ఉన్నటువంటి వాడిని పట్టినట్టుగా చీనారు జంగిసారు సోవలను యాకోబు ఆ రోజు పెట్టినప్పుడుగా ఆ సంఘటన మనకు అర్థమైంది. కాబట్టి ఒక మాట మీరు ఏం చేస్తారంటే పిల్లలకు కూడా వాక్యం చెప్పాలి. వినండి, చిన్నప్పటి నుంచే ఇశ్రాయేలీలందరూ కూడా కావాలంటే మన పిల్లడు మాటలు నేర్చేటప్పుడు ఏమి నేర్పిస్తాం చెప్పండి? పిల్లోడు పుట్టిన తర్వాత మాటలు వచ్చేటప్పుడు ఏమంటావు? నాన్న అరే అమ్మా అనమ్మా అనగా అబ్బా మా అమ్మాయి అమ్మ అనకూడదు. అరే అనరా తాతయ్య ఏమనాలి? అమ్మమ్మ అనాలి, నాయనమ్మ అనాలా?
ఇది గోల మళ్ళీ. పుట్టింటికాడే ఉంటుంది కాబట్టి ముందు స్టార్టింగు అమ్మమ్మని నేర్పించేస్తూ ఉంటారు, తర్వాతే నాయనమ్మని నేర్పిస్తారు. ఏడకొచ్చినాక నాయనమ్మని నేర్పిస్తారు. ఇక ఆ గోల ఇటు ఉండదు. మనమైతే తాతను, అమ్మమ్మను, నాయనమ్మను ఇలా పిల్లలు నేర్పిస్తాం. కానీ ఇశ్రాయేలు ట్రెడిషన్లో పిల్లవాడు పుట్టిన తర్వాత నేర్పించే మొదలుపెట్టింది సార్, నేను మొట్టమొదట ఎలోహిం ఏమనాలి, పిల్లవాడు పుట్టిన కాడ నుంచి వాడి మాట వస్తున్న మరుక్షణమే ఆ తల్లిదండ్రులు నేర్పించే మాటే మొట్టమొదట దేవుడు అనే మాట నేర్పిస్తారు. దేవుడి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు అలాగున మాటలో పుట్టబోయే ముందు నుంచే, ఎందుకంటే వాళ్ళు ధర్మశాస్త్రంలో దేవుడు వాళ్ళకి చెప్పాడు, బాసికమ్మగా తలకు ఉండాలి, కూర్చున్నప్పుడు చేతి కట్టుగా ఉండాలి, వాళ్ళకి నిలబడినప్పుడు, నుంచున్నప్పుడు, నడిచేటప్పుడు, ఎప్పుడు పడినప్పుడు నీ పసిపిల్లలకు దేవుడు వాక్యాన్ని చెప్పాలని ద్వితీయోపదేశ కాండంలో అనేక సార్లు ఆయన ప్రస్తావన చేశాడు. కాబట్టి పిల్లలకు దేవుడి మాటలు చెప్పకపోతే వాళ్ళు లోకంలో చచ్చిపోతారు. కాబట్టి పిల్లలకు ఉండాలి, మన్నోటి ఉండాలి. ఇక్కడ కూడా ఆ పిల్ల దేవుని మాట లేకపోవడం వల్ల చనిపోతున్న సంగతి మనం తెలుసుకుని, ఈ బలిపీఠం దగ్గర ఈ కొరకు మొక్కలేనప్పుడు యేసు యొక్క వాక్యమును మనం ఆయన మాటలు పదే పదే వింటూ ఉండాలి. ఆ మాటలు తింటే మనం బ్రతుకుతాం. ఆ మాట యేసుప్రభువు నన్ను తినువాడు నిత్యము జీవిస్తాడు అన్నాడు. కాబట్టి ఈ బలిపీఠం నేర్పే రెండో పాఠం ఏంటంటే, యేసు ప్రభు యొక్క వాక్యమును మనం తింటే బతుకుతాము, వాక్యం వినకపోతే చచ్చూరుకుంటాము. కాబట్టి ఇంకో విషయం, బతికే ఉండం కదా, వాక్యం చదవకుండా బతుకుతాం, కానీ అది కొంతకాలమే. వాక్యం లేకుండా, వాక్యం చదవకుండా నువ్వు ఎక్కువ కాలం బ్రతకలేవు. కొంతకాలానికి నిర్జీవం అయిపోతావు, ఎండిపోయినటువంటి జీవంగా నిర్జీవమై చనిపోతూ ఉంటారు. కాబట్టి ఈ రోజున మాట్లాడసాగిన మాట ఎందుకు చెప్పారంటే, దేవుడితో మాట్లాడే అనుబంధం లేకపోతే చచ్చిపోతారు. వాళ్ళు లేచి కూర్చున్నా మీ భోజనం పెట్టండి ఎందుకు చెప్పంటే, భోజనం లేకపోతే చచ్చిపోతారన్న సంగతి చెప్పారు. మూడో విషయం చెప్తారు, మూడో మరణము. చూడండి ఒకసారి పరిశుద్ధ గ్రంథం యోహాను సువార్త 11వ అధ్యాయం, యోహాను సువార్త 11వ అధ్యాయం 32వ వచనం మీరు చూడండి ఒకసారి. అంతటా మరియా యేసు ఉన్న చోటుకి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవు ఎక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావుకుడున నేను. ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూసి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతనిని ఎక్కడ ఉంచిరి అడగగా, వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచాను. ఇటు మీ తలలో పైకి ఎత్తుకుని, ఇందాక 2 చావుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమన్నాడు యేసు ప్రభు? ఇంత మనం 2 చావులు చూసాం కదా, 2 మరణాలు. ఒకరు వెధవరాలి కుమారుడు దగ్గరికి వెళ్ళాడు, అలాగనే యాయూరు కుమార్తె దగ్గరికి వెళ్ళారు. ఆ 2 సంఘటనలు యేసు ప్రభు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? ఏడవవద్దు. ఏమన్నాడు? వాళ్ళని ఏడవద్దు అన్నాడు. ఏడకొచ్చి ఏం చేశాడు? ఈయన ఏడిచాడు అనమాట. అదేంటి, మనకు మాత్రం ఏడవద్దు అని చెప్పాడు, ఆయన మాత్రం ఎందుకంటే వాళ్ళల్లో యాయూరు కుమార్తె అనేటువంటి వాళ్ళకి దేవుడి మీద నమ్మకం ఉంది, కానీ వాళ్ళు దేవుడి కార్యం చేస్తారనేటువంటి విషయం వాళ్ళకి తెలియదు. కాబట్టి వాళ్ళు ఏడవటంలో అర్థం ఉంది. అలాగనే వెధవరాలు కుమారుడు వాళ్ళంటే వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఏడుస్తున్నారు. కానీ వీళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు? వీళ్ళు కూడా యేసుప్రభు ఇక్కడ ఎందుకు ఏడుస్తున్నారంటే, యేసుప్రభు వారు బెతానియాతో ఉన్నటువంటి సంబంధం బహుశా చుట్టుపక్కల ఊర్లు ఏ ఊరితో కూడా ఇంత అనుబంధాన్ని పెట్టుకుని అంతగా ప్రేమించినటువంటి ఆ కుటుంబం అది. అంతగా దేవుడి కార్యాలు తెలిసిన వాళ్ళు, దేవుడి కార్యాలు చూసిన వాళ్ళు కూడా యేసు ప్రభుని నమ్ముకోకుండా, పైగా ఆడమంటది, నువ్వు ఎక్కడ ఉంటే నా సహోదరుడు చచ్చిపోయేవాడు కాదు అంది. అంటే అర్థం ఏంటి చెప్పండి? ఆ మాట అర్థం ఏంటి చెప్పండి? మీ ఇంటెన్షన్ చెప్పమంటారు, ఆ ఉద్దేశం ఏంటో? ఒత్తొత్తప్పుడు బాగానే వస్తావు మా కొంపకి, మా ఇంట్లో అవసరానికి రావు నువ్వు అని. అర్థమైందా? పాస్టర్ గారు ఒత్తొత్తప్పుడు బాగానే వస్తావు, మా ఇంట్లో అవసరం వచ్చినప్పుడే నువ్వు ప్రార్థన పెట్టుకుంటావు, నీకు ఎక్కడెక్కడ ప్రార్థనలు మీకు అప్పుడే ఉంటాయి అని తెప్పి పొడుతున్నారు అన్నమాట. ఎవరిని? మీకు అర్థమైందా? నీవు ఎక్కడ ఉంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు అని. అంటే ఈయనకి ఇదే పని అంటే చెప్పండి, ఇల్లు ఒకటే నా పని ఆయనకి కదా. యేసు ప్రభు వచ్చింది ఆ ఒక్క పని మీద వచ్చాడు చెప్పండి. ఆయనకు వచ్చినటువంటి చాలా పనులు ఉన్నాయి, కానీ ఏమి కౌంటర్ ఎందుకు వేసిందంటే, ఒత్తగా భర్త వచ్చి రొట్లు వండి పెట్టవే తిరిగిపోతాడు, మనం ఏమైపోతే ఆయనకి ఎందుకే అని అర్థం అనమాట. అది అంటే ఇండైరెక్ట్గా సేవకుడు దొప్పి పొడుస్తున్నారన్నమాట. అర్థమైందా? మీకు పెద్ద బయట సంఘాలకు వెళ్తే మీకు బాగా అర్థమైంది. అమ్మ పాస్టర్ గారు నాకు ఇలా మీటింగ్ రాదా? నువ్వు ఉండవాళ్ళు వీళ్ళకి వెళ్తావు, లేని వాళ్ళు వీళ్ళకి ఎందుకు వస్తావు? ఎవరు? విచిత్రం ఏంటంటే ఆయన కరం కూడా అట్టా కాలుతూ ఉంటుంది. డబ్బు ఉండవాడు ఇంటికాడ మీటింగ్ అప్పుడే ఆయన ఖాళీగా ఉంటాడు,
ఎవరైనా పేదోడింటికాడ మీటింగ్ అప్పుడేమో ఈయన ఖాళీ ఉండదు. అప్పుడు ఏమనుకుంటారు, చూసావంటే పాస్టర్ గారు డబ్బు ఉండ వాళ్ళ ఇంటికి వెళ్తాడే, లేని వాళ్ళ ఇంటికి ఎందుకు వస్తాడు ఆయన అని ఏదో కౌంటరు. అర్థమైందా? సేమ్ మన వాళ్ళు ఇప్పుడే అనుకున్నా, అప్పటి నుంచే ఉంటారు. ఎప్పటి నుంచి? అప్పుడు నుంచే ఉంటారు అనమాట. యేసు ప్రభు దగ్గరికి వచ్చి నువ్వు ఇక్కడ ఉంటే నా సహోదరుడు చచ్చిపోయేవాడు కాదని అంటుంది. పోనీలేండి, అయ్యిందేదో అయిపోయింది కదా, ప్రభు వచ్చేవారని చెప్పేసి అనవద్దండి. అంటే యేసు ప్రభు అంతగా కుటుంబంతో అనుబంధం ఉన్న వాళ్ళు ఆయన నమ్మకపోవటం వలన ఆయన కన్నీరు గార్చాడండి. ఏడుస్తూ ఉన్నాడు ఆ మరణాన్ని చూసి. వచ్చి ఎందుకు ఆయన ఎక్కడ పెట్టారు అని చెప్పేసి పిలిచాడు. పిలిచిన తర్వాత యేసు ప్రభు వచ్చారు. వచ్చిన తర్వాత మీరు చూడండి ఒకసారి 39వ వచనం ఏమన్నారు? యేసు రాయి తీసివేయడని చెప్పగా ఉండండి. ఇప్పుడు యేసు ప్రభు చనిపోయిన బతికిస్తున్నాడు కదండి, అవునా? పాడి ముట్టగానే చిన్నది లేచి కూర్చుంది, లెగవమని చిన్నవాడు లెగవడంగానే లేచి కూర్చున్నాడు. ఇప్పుడు లాజరు బయటికి రానగానే రాయి ఏమైనా ఆపుదా? నువ్వు కాదు 100 మంది చెప్పినా లాజరు కూడా బయటికి రాని అంటదండి రాయి. చెప్పండి, అంటదా అన్న? యేసు ప్రభు మాటకి రాయి ఆపుద్దా? మరి లాజరు బయటికి రాని పిలవకోకుండా ఏమన్నాడు? ఆ రాయిని తీసివేయడి అన్నాడు. ఎందుకని చెప్పండి? మన రాళ్ళు మనమే, చెప్పండి, మన రాళ్ళు మనమే. దేవుడికి మనకి అడ్డుగా ఏదైతే ఉందో ముందు అడ్డు బండలు మనం తొలగించాలి. అర్థం కదా? ఈ రాయికి అవకాడ కుళ్ళిపోయినటువంటి శవం ఉంది. కుళ్ళిపోయినటువంటి ఆ బ్రతుక్కి దేవుడికి మధ్యలో ఒక రాయి ఉంది. ఆ కుళ్ళిపోయినటువంటి బ్రతుకుని బాగు చేయాలంటే అడ్డుగా ఉన్న రాళ్లను ఏరి పారేయాలి. ఏదో ఒక రాయి అడ్డుగా ఉంది కాబట్టి ముందు ఆ రాళ్ళను, ఏవైతే మీలో రాళ్ళు ఉన్నాయో అది ఏరి పారేని అంటాడు. 62వ యెషయా గ్రంథం అనుకుంటే 62వ అధ్యాయం 10వ వచనం కూడా ఒక మాట మాట్లాడతారు. చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 10వ వచనం చూస్తే ఉందో లేదో. గుమ్మముల ద్వారా రండి రండి, జనములకు త్రోవ సిద్ధపరచుడి, రాజమార్గము సిద్ధపరచుడి, చక్కపరచుడి. ఏం చేయాలంట? రాళ్ళను ఎవడేరేయాలి చెప్పండి? రాళ్ళు ఎవరేరేయాలా? రాళ్ళు హాయిగా ఉంటాయి కదండి. రాళ్ళు హాయిగా ఉంటాయా? రాయిలు ప్రశాంతతనివ్వు, రాయిలు నెమ్మది. ఇప్పుడు ఇక్కడ చక్కగా ప్లెయిన్గా ఉంది కాబట్టి సరిపోయింది. గులకరాలు తోలిచ్చి కోటం పెడితే ఎట్లా ఉంటుంది? ఇక్కడ మొత్తం గులకరాలు వేసి కోటం పెట్టామనుకోండి, ఎలా ఉంటుంది? హాయిగా ఉంది అంటారా? ప్రైజ్ ద లార్డ్, స్తోత్ర, హల్లెలూయా. కూర్చున్నట్టుగా కాసేపు ప్రశాంతంగా ఉండవు. అది కానీ రాళ్ళు ఉంటే ప్రశాంతత ఉండదు, రాళ్ళు ఉంటే నెమ్మది ఉండదు, రాళ్ళు ఉంటే బ్రతుకు ఒక కోట కుదిరిగా ఉండదు. అందుకనే నాడు మీ బ్రతుకులో ఈ రాళ్ళు ఉన్నంత వరకు మీకు ప్రశాంతం ఉండదు. ముందు రాయిని ఏరే అన్నాడు. రాళ్ళను మీరే తీయండి, రాజమార్గం చక్కబెట్టండి, రాళ్ళను ఏరిపారేయండి. అనగా రాజులకు రాజు, ప్రభులకు ప్రభుని యేసు రావాలంటే ముందు మీరు రాళ్ళను ఏరిపారేయని చెప్పాడు. రాళ్ళను ఏరిపారేయమని చెప్పిన తర్వాత ఇప్పుడు వాళ్ళు రాయి తొలగించిన తర్వాత లాజరు రా బయటకని పిలిచారు. బయటికి పిలిచిన తర్వాత ఏం జరిగింది మీరు చదవండి ఒకసారి. అక్కడ 44వ వచనం, యోహాను సువార్త 11వ అధ్యాయం 43వ వచనం చదవండి. ఏమన్నారు? లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై ఆ వెలుపలికి వచ్చెను. అతని ముఖములకు రోమాలు కట్టి ఉండెను. అంతట యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడి. రైట్, చెప్పండి. ఇప్పుడు ఇతను ఎందుకు చచ్చిపోయి ఉంటాడు చెప్పండి మీరు? ఎలా ఉన్నాడు? గ్యారెంటీగా కట్టుబాట్ల మధ్య చచ్చిపోయాడు. వినండి, ఒకళ్ళు ప్రార్థన లేక చనిపోయినటువంటి వారు ఒకళ్ళైతే, మరొకళ్ళు దేవుడితో మాట్లాడే అనుబంధం లేక చనిపోయినటువంటి వాళ్ళు ఒకళ్ళు. అనగా ప్రార్థన లేక ఒకళ్ళైతే, వాక్యం వెనుక ఒకళ్ళు ఆహారం లేక చనిపోయిన వాళ్ళు ఒకళ్ళైతే, మరొకళ్ళు సంఘములోకి వచ్చిన తర్వాత కట్టుబాట్ల వల్ల చచ్చిపోయిన వాళ్ళు. ఇప్పుడు ఇతను ఎందుకు చనిపోయాడు? ఆల్రెడీ దేవుడు వాక్యం తెలిసిన వాడే, దేవుడితో సంబంధం ఉన్నవాడే, దేవుడితో నడిచిన వాడే కూడా ఈ రోజున కట్టుబాట్ల వల్ల చచ్చిపోతున్నారు. ఎలాగ తెలుసా అండి? సంఘాల్లో ఈ రోజున కట్టుబాట్లు, ఏం కట్టుబాట్లు ఉన్నాయి చెప్పండి? సంఘంలో మన సంఘానికి ఏం కట్టుబాట్లు ఉన్నాయి? మన సంఘానికి ఏమి కట్టుబాటు లేదు. మీరు ఎక్కడికి వెళ్ళిన వాక్యం వినొచ్చు, ఎవరు వాక్యం వినొచ్చు, ఎక్కడికైనా ప్రార్థనకి వెళ్ళొచ్చు, ఎక్కడ ఏ పాటైనా పాడొచ్చు. అంతేగాని కొన్ని సంఘాల్లో కట్టుబాట్లు ఎలా తెలుసండి? మన పాటల పుస్తకంలోనే, ఏ పాటలో? మన పాటల పుస్తకంలోనే పాట పాడమంటారు. ఇది ఒక కట్టుబాటు. ఏమండి? ఇంకో సంఘంలోకి వెళ్తారు, మన అన్నబాడిన పాటలే. ఏ అన్న పాటలు? ఇలాగ కట్టుబాట్లు పెట్టి జనాలను కట్టుబాట్ల మీద చంపేస్తున్నారు. అన్ని సంఘాల్లో, అధిక సంఘాల్లో
కట్టుబాట్లు పెట్టి చంపేస్తున్నారు ఈ రోజున. అదేమంటే మన సంఘానికి వెళ్తే ఇంకో సంఘానికి వెళ్ళకూడదు, మన సంఘంలో బాప్తీసం పడుకుంటే రెండో సోడ రొట్టె ద్రాక్ష రసం తీసుకోకూడదు, వేసేస్తారా? దేవుడు పెట్టటువంటి కట్టుబాట్లని ఏమ్మా అసలు లోకంలో కట్టుబాట్ల వల్ల చస్తున్నారనే ఆ కట్టులన్నీ తెంచేశాడు. యేసు ప్రభు మిమ్మల్ని స్వతంత్రంగా చేశాడు. ఈ వాక్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేసింది. సత్యము మిమ్ములను చెప్పండి, ఈ సత్యం మిమ్ములను స్వతంత్రులుగా చేయను అన్నాడు. చెప్పండి, సత్యం అనగా మనకు స్వతంత్రం ఇస్తుంది. యేసు ప్రభు వారి దగ్గరకు వస్తే ఆయన స్వతంత్రం ఇస్తాడు. కానీ సంఘాలు ఏం చేస్తున్నారు? కట్టుబాట్లతో కట్టిపాడేస్తున్నారు. ఏమండి, హెబ్రోను సంఘం, లోదన సంఘం, బ్యాప్టిస్ట్ సంఘం, రక్షణ సైన్యం, సెవెంత్ అడ్వెంటిస్టులు ఇలాగున్న సంఘాలు కట్టుబాట్లు కట్టి జనాలు చంపు తింటున్నారు. అర్థగల పాపం వల్ల చచ్చిన వాళ్ళు కాదండి, పాపం వల్లే చచ్చిపోవట్లేదండి సంఘాల్లో. మీకు ఇంకొక విషయం చెప్తా. గురుగులు గోధుమల గురించి సంఘటన విన్నారా? గురుగులు గోధుమల ఉపమానం విన్నారా? వినలేదా? గురుగులు గోధుమలు రెండు ఎక్కడున్నాయి? సంఘంలోనే ఉన్నాయి. అవునా? సంఘంలో నుంచే గురుగులు ఉన్నాయి, సంఘంలోనే గోధుమలు ఉన్నాయి. అలాగనే సంఘంలో ఉంటే మంచివి ఉన్నాయి, సంఘంలోనే చెడ్డ ఉన్నాయి. అనగా ఒకళ్ళు గోధుమగా ఉంటే ఒకళ్ళు గురుగులుగా తయారవుతున్నారు సంఘాల్లో. అలాగనే పరలోక రాజ్యం గురించి చెప్పేటప్పుడు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 47వ వచనంలో, మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నదని ఒక ఉపమానం చెప్పబడిందండి. ఆ ఉపమానం మీరు చూస్తే మంచి చేపలు చెడ్డ చేపలు ఎక్కడ ఉన్నాయి? ఏమండి, సముద్రం గురించి కాదు, వల దరికి లాగిన తర్వాత వల వేసి దాన్ని దరికి లాగి కూర్చొని మంచి వాటిని గంపలో అన్నాడు. అనగా వలలో పడ్డప్పుడు ఏముంది? మంచి చేపలు పడ్డాయి, చెడ్డ చేపలు పడ్డాయి. అనగా సువార్తని వల వేసినప్పుడు మంచి చేపలు చెడ్డ చేపలు రెండు పట్టాయి. కానీ మంచి వాటిని గంపలోకి ఎత్తారు, చెడ్డ వాటిని బయట పారవేశారు. అంటే దీన్ని బట్టి సంఘంలో ఏముంటున్నాయండి? మంచి విశ్వాసులు ఎలాగుండారో చెడ్డ విశ్వాసులు ఎలా తయారవుతున్నారు? ఎందుకు తయారవుతున్నాను? సువార్త ద్వారా అందరూ పట్టబడినా ఎందుకు కొంతమంది చెడ్డవారుగా కఠినాత్మ అయిపోయారంటే కట్టుబాట్ల వల్లనే. సంఘాల్లో కట్టుబాట్లు ఏర్పాటు చేసి సంఘాల్లో పాటల్లో కట్టుబాట్లు, ఆరాధనలో కట్టుబాట్లు, పాటల్లో కట్టుబాట్లు, వార్తల్లో కట్టుబాట్లు, సువార్తలో కట్టుబాట్లు, ఇలాగ అన్ని కట్టుబాట్లు అన్నీ కట్టేసి ఆత్మీయులు చంపేస్తున్నారండి. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువు అన్నాడు, వాళ్ళ కట్టులు విప్పి పోనీయుడి. స్వతంత్రంగా బ్రతకవలసిన విశ్వాసుల్ని ఆ స్వతంత్రం లేకుండా చేశారు. ఎవరన్నా పాస్టర్ గారు ఇంకా మీకు వినాలని చెప్పాలంటే, మీరు ఇయ్యాల రేపు సంఘాల్లో ఒక పాస్టర్ గారు వాక్యం ఇంకో పాస్టర్ గారు స్టేటస్లో విశ్వాసులు కనుక చూశారనుకోండి, వాళ్ళ పాస్టర్ గారు చూశారనుకోండి, నువ్వేంటి ఆడి వాక్యం పెట్టుకున్నావు, ఆడికి నీకేం సంబంధం అంట. ఎవడు ఈ మాట అందరూ తెలుసా? ఒక పాస్టర్ గారు అంటున్నాడు వాళ్ళ విశ్వాసులతో, వాళ్ళ సొంత విశ్వాసుల్లో ఆయన ఒక పాస్టర్ గారు వాక్యం పెట్టు స్టేటస్లో పెడితే, నువ్వేంటి మన వాక్యం పెట్టకుండా ఆడి వాక్యం పెట్టావు, ఆడికి నీకేం సంబంధం అంటున్నారు. ఎవడు అంటగట్టేది? ఏం కట్టుబాటు చెప్పండి అది? అంటే ఇంకో పాస్టర్ గారు వాక్యం పెట్టారంటే వాడు కట్టుకున్నట్టండి. ఇదే పనా? ఇప్పుడు ఎంతమంది సంఘం పాస్టర్ గారు వాక్యం చెప్తారు, ఈ పాస్టర్ గారు వాక్యం స్టేటస్లో పెట్టండి వాళ్ళు ఎలా కట్టుకుంటున్నట్ట? బుద్ధి ఉండొద్దు, జ్ఞానం ఉండొద్దు, వివేకం ఉండొద్దు. ఎట్లాంటి నీచమైన ఆలోచన నువ్వు చేస్తావు కాబట్టి అందరూ అదే పనిలో ఉంటారా? ఎలాగూ తయారైపోయిందంటే మన సంఘము మన పాటలు పాడాలి. వినండి, మన సంఘం మన పాటలు పాడాలి, మన సంఘం మన వాక్యం వినాలి, మన సంఘం మన దగ్గరే బాప్తీసం పొందాలి, మన సంఘం మన దగ్గరే శరీర రక్తం తీసుకోవాలి, మన సంఘం మన దగ్గరే. ఇలా పెట్టి చచ్చారనుకోండి, ఒకనాటికి విశ్వాసం చచ్చిపోతారండి. అట్టగల కట్టులను కట్టినటువంటి వారు. సంఘములో స్వేచ్ఛ ఉండాలి. సంఘములో విశ్వాసులకు క్రీస్తు యేసు ఇచ్చేటువంటి పరిశుద్ధమైనటువంటి స్వేచ్ఛ కలిగి ఉండాలి తప్ప కట్టుబాట్లు ఉండకూడదు. అందరం యేసు రక్తం కడగబడిన వారమే. మీకు ఎంతవరకు నేను ఎప్పుడైనా వాక్యం చెప్పినప్పుడు కానీ, మీకు ఇన్ని సంవత్సరాల బట్టి వాక్యం ప్రకటిస్తున్నప్పుడు కానీ, మీకు ఎప్పుడన్నా ఆ సంఘానికి వెళ్ళబాకండి, ఈ సంఘానికి వెళ్ళబాకండి, ఈ సేవకుడి మాట వెళ్ళబాకండి ఇప్పుడు చెప్పామండి? ఆ మాట అసలు ఇప్పుడు ఛాన్స్ మీ ఏమి చెప్పాలి? ఏ కట్టుబాట్లు ఉండవు. నేను ఏ కట్టుబాట్లు ఏ సంఘ వ్యక్తులకి చెప్పను. ఏ సువార్త చెప్పిన ఒకటే, సంఘంలో విశ్వాసులు ప్రేమించడం, సేవకుడి విశ్వాసులు ప్రేమించడం మంచిదే, కానీ కట్టుబాట్లు అనేది మంచిది కాదు. కాబట్టి విశ్వాసిని కనుక కట్టుబాట్లు కనుక నువ్వు కట్టేస్తే ఇలాంటి వలన ఆత్మీయులు చచ్చిపోతున్నారు. యేసుక్రీస్తు ప్రభువు వారు మీ కట్టుబాట్లన్నీ తెంచి మనల్ని స్వతంత్రులుగా చేశాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలు కట్టుబాట్లు, ధర్మశాస్త్రం యొక్క కట్టుబాట్ల మధ్య ఇశ్రాయేలు ఉంటే ఆ ధర్మశాస్త్రం కట్టును యేసు ప్రభు తెంచాడు. మరలా మనం అదే ధర్మశాస్త్రాన్ని ఎత్తుకొచ్చి జనాలను కట్టుబాట్లు కట్టేస్తున్నాం. కాబట్టి ఆ కట్టుబాట్లు అనేది సంఘాలకు మంచిది కాదు. విశ్వాసులు ఆ ప్రార్థనకి వెళ్ళొద్దు, ఈ ప్రార్థనకి వెళ్ళొద్దని, ఎలాగో వాక్యం ఆ సేవకుడు వెళ్ళొద్దు, ఈ సేవకుడు వెళ్ళొద్దని ఇలాంటి కట్టుబాట్లు పెట్టదు. మంచి సువార్త చెప్పే సేవకులు ఎక్కడ ఉన్నా, ఏ మంచి పాస్టర్ గారు వాక్యం చెప్పినా, ఎక్కడ వాక్యం చెప్తున్నా వాక్యానికి వెళ్ళండి. ఒకవేళ మీరు ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు అందుబాటులో ఏ సంఘం ఉంటే ఆ సంఘానికి వెళ్ళండి. ఏ సేవకుడు వాక్యం చెప్తే ఆ సేవకుడు వాక్యం వినండి. ఒకవేళ మీరు వాక్యం వినడం మంచి వాక్యం ఏదో నచ్చితే అది 10 మందికి చెప్పండి. ఏమీ నష్టం లేదు. నేను మాత్రం ఏ వాక్య సేవకుడు వినకుండా నేను బతుకుతాను.
నేను తెల్లవారు లేచిన కాడ నుంచి అందరూ పాస్టర్ గారి వాక్యాలు వింటాను, మంచిగా వాక్యం చెప్పే పాస్టర్ గారి వాక్యాలు వింటాను. ఆ వాక్యంలో మంచి పాయింట్ ఉంటే ఆ పాయింట్ ఎత్తుకొచ్చి మీకు చెప్తాను. ఒక మంచి మాట నేను నేర్చుకుంటాను, ఆ మంచి మాట 10 మందికి చెప్తా ఉంటాను. అంత తప్ప వాళ్ళు ఎవరో చెప్పారు కాబట్టి అది చెడ్డ వాక్యం కాదండి. కాబట్టి నేను కట్టుబాట్ల మధ్య బతకలేదు. అందుకనే రవీంద్ర బాబు తెనాలనేవాడి మీద ఈ లోకంలో ఏ మనిషి అధికారము, ఏ సంస్థ అధికారం ఉండదో, ఒక్క యేసయ్య అధికారమే ఉంటుంది. దేవుడి స్తోత్రం కలుగును గాక. కాబట్టి సువార్థికుడు వచ్చిన నన్ను ఎవడు కూడా ఇంతవరకు లోబట్టే ఛాన్స్ దేవుడు ఇవ్వలేదు. కాబట్టి మీరు కూడా స్వతంత్రంగా బ్రతకడం నేర్చుకోండి. అలాగనే ప్రతి ఒక్కడు స్వతంత్రంగా బ్రతకనివ్వండి. సంఘాల్లో పాటలే పాడండి, ఈ వాక్యం చదవండి, ఈ పరలోక ప్రార్థన చేయబాకండి, ఇది చెయ్యండి, హల్లెలూయా చెప్పబాకండి, హల్లెలూయా చెప్పండి. ఇలా కట్టుబాట్లు పెట్టి జనాలను చంపకండి. అర్థమైందా? అలాగున్న జనాలు ఆ రోజున ఆయన అతని కట్లు విప్పి అతను ఏమన్నాడు? పోనీయుడి అన్నాడు. కాబట్టి ఈ బలిపీఠము దగ్గర 3 రకాలైనటువంటి మరణాల గురించి మాట్లాడాడండి. అర్థమైందా? 3 అనే సంఖ్యలో 3 విధాలైనటువంటి మరణాలు. మిగిలినటువంటి మరణాలు ఆత్మీయంగా కాదు, కానీ ఆత్మానుసార మరణాలు 3 మరణాలు. మొదటి మరణము ప్రార్థన లేకపోవటం వలన ఆత్మీయ మరణం వస్తుంది. రెండో మరణము వాక్యం తినపోవటం వలన రెండో మరణం వస్తుంది. మూడో మరణము ప్రార్థన చేసి వాక్యం వింటున్నా కానీ కట్టుబాట్లు కనుక సంఘాల్లో ఉండి అనుకోండి, చచ్చిపోతారు. కాబట్టి సంఘాల్లో కట్టుబాట్లు పెట్టకూడదు. యేసు ప్రభువారు పెట్టినటువంటి ఆత్మ నియమం తప్ప మరి ఏ నియమాలు మనకి ఉండకూడదు. ఆత్మ నియమం కూడా ఏదంటే ఆత్మ నియమము స్వతంత్రమైనటువంటి నియమము. కాబట్టి దేవుడు ఆయన స్వతంత్రుడు, మన స్వతంత్రంగా చేశాడు. ఆయన స్వయంభవుడు, మన స్వయంభవుడుగా మనగా స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే అధికారం దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ఆ స్వతంత్రమును పాపమును హేతువు చేసుకోకుండా ఆ స్వతంత్రము దేవుని మహిమ కొరకు వాడుతూ ఉంటే కట్టుబాట్లు లేనటువంటి విశ్వాసులే ఎక్కువ కాలం బతుకుంటారు. నిత్య జీవం వాళ్ళలో ఉంటుంది. యేసు ప్రభు రాకడలో వాళ్ళు ఎత్తబడతారు. కట్టుబాట్లు ఉన్నటువంటి ఏ కట్టుబాటు ఒక వ్యక్తిని సంఘం కట్టుపడి వేస్తే వాడు చచ్చిపోతాడు, నిత్య జీవంలో వాడు లేపబడడు. కాబట్టి వాడిని కట్లు విప్పి పోనీయుడు అని చెప్పాడు. కాబట్టి ఈ బలిపీఠం దగ్గర 3 పాఠాలు, 3 రకాల మరణాలు వినండి. అలానే యేసు ప్రభు నమ్ముకొని చనిపోయాడు కాదండి. అర్థం కదా? ఇక్కడ చెప్పిన చనిపోయినటువంటి 3 కూడా 3 పాఠాలు నేర్పిస్తున్నాడు. ఒకటి, ప్రార్థన లేకపోతే చచ్చిపోతారు, వాక్యం వినకపోతే చచ్చిపోతారు. మూడోది, కట్టుబాట్ల వల్ల చనిపోతారు. అందుకు ఒక చెప్పిందంటే ఎక్కడ చెప్పినటువంటి మరణం వల్ల కారణం ఏంటంటే యేసు ప్రభు గనక ఉంటే ఈ బలిపీఠం దగ్గరకు వస్తే అద్భుతమైనటువంటి అవకాశం ఏంటంటే అకాల మరణాలు ఉండవు, చావు అనే కోరిక రాదు, అందరూ దీర్ఘాయుష్మంతులుగా బతుకుతారు. దేవుడి స్తోత్రం కలుగును గాక. యేసు ఉంటే అకాల మరణాలు రావు. అందుకని అకాల మరణాలు వచ్చిన 3 వ్యక్తుల్ని దేవుడు బతికించినట్టుగా ఉంది. కాబట్టి బలిపీఠం దగ్గరికి యేసు దగ్గర ఎందుకు రావాలంటే మరణం అనే కోరిక మనుషులకు వచ్చినప్పుడు నీ కోసం మరణించి యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆయన నీలో జీవాన్ని నింపుతాడు. నీకు మరణం అనే కోరిక రాకుండా జీవితకాలం వచ్చిన ఆయుష్కాలం అంతా దీర్ఘాయుష్మంతులుగా బ్రతుకుతావు. అలాగే ఒకవేళ దీర్ఘాయుష్మంతులుగా బతికి చనిపోయినా మళ్ళీ క్రీస్తు వల్ల నువ్వు మరలా బ్రతికి నిత్య జీవానికి చేరతావు. కాబట్టి ఈ బలిపీఠము చనిపోయినటువంటి వాడిని బ్రతికిస్తుంది, చావు మీద ఆశ ఉన్నటువంటి వాడి కూడా చిగురింపజేస్తుంది, జీవాన్ని ఇస్తుంది. అలాంటి జీవం మీకు ఎవరికైనా కావాలంటే ఈ ప్రత్యక్ష గుడారం బలిపీఠం దగ్గర రండి. ఈ బలిపీఠం అనే 3 సంఖ్యలో ఈ 3 రకాలైనటువంటి మరణాల నుంచి ఆత్మీయులను తప్పిస్తున్నాయి. అలాంటి ఆత్మీయమైన 3 రకాల మరణాలు మనకు రాకుండా తప్పించుకుని క్రీస్తుతో కూడా ఈ బలిపీఠం దగ్గర ఉందాము, నిత్య జీవం చేపడదాం. దేవుడి మాటలు దీవించునుగాక.